फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मी गोविंद लक्ष्मी नारसिंह स्वामी गोविंद 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 लक्ष्मी नारसिंह स्वामी गोविंद गोविंद यादगिरी लक्ष्मी नारसिंह रमण गोविंद गोविंद उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहं యాదగిరి దివ్యక్షేత్రములో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవంలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేటటువంటి ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ యాదగిరి స్వాగతం. ఈ క్రమంలో ఆ స్వామిని మనమంతా స్తోత్రం చేద్దాం. లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం కాసేపట్లో ప్రారంభం అవుతున్నటువంటి తరుణంలో శ్రీవారు దేవేరితో విజయం చేస్తూ వేదిక వైపుగా విజయం చేస్తున్నారు. స్వామివారిని పరివేష్టించి అధికార అనధికార ప్రముఖులు, అర్చకులు, భక్తులు అసంఖ్యాకంగా వెంట నడుస్తూ ఉండగా, బరాబరులు తీర్చి పలుకుతూ ఉండగా స్వామివారు వరద అభయ ముద్రలతో కళ్యాణ వేదిక వైపు వేంచేపు చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. స్వామి నవనారసింహ క్షేత్రం అహోబలంలో ఆవిర్భవించి ఆ పిమ్మట మహర్షి యాదరిషి కోరిక మేరకు శాంతరూపుడై వెలసిన దివ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. పుష్కరిణితో ఆలయం పైన సదా సుదర్శన చక్రం మనందరినీ కనిపెట్టి కాపాడుతూ ఉండగా ఈ దివ్యక్షేత్రంలో స్వామివారు మనల్నందరినీ కాపాడే నిమిత్తమై వేంచేపు చేసి ఉన్నారు. సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతః ఋషయస్తే స్త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత. వేదఘోషతో అర్చక స్వాములు అక్కడ పరమాద్భుతంగా పురుష సూక్తం అనంతరం శ్రీ సూక్తాన్ని ప్రస్తుతం పఠిస్తున్నారు. ఆనందుడు, చిక్లీతుడు మొదలగు ముగ్గురు ఋషులు దర్శించిన ఆ శ్రీ లక్ష్మీ స్వరూపం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వరూపంగా మనం మనస్సులో సంభావించుకొని ఆ స్వామికి నమోవాకములు సమర్పిద్దాం. మత్స్య కూర్మో వరాహశ్చ నరసింహ వామనస్తథా రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిర్దశ స్మృతః. ఇవి దశావతారాలు. నరసింహావతారం జగత్ ప్రసిద్ధం. భాగవతంలో సప్తమ స్కంధములో ఉన్న పరమాద్భుతమైన ఈ అవతార ప్రాశస్త్యము, ప్రహ్లాదుడిని ఆ స్వామి సంరక్షించిన విధానము, వామన చరిత్రతో సహా వామన పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, విష్ణు పురాణము, భాగవత మహాపురాణము, ఇలా 9 పురాణాలలో నరసింహస్వామి వారి మహాత్మ్యములు ప్రత్యేకముగా ఉట్టంకింపబడి ఉన్నవి. అవతారం అంటే ఏమిటి? అవ అనే ఉపసర్గ ముందు ఉన్నటువంటి త్రు అనే ధాతువుకు ఘంగ్ ప్రత్యయం చేరగా అవేస్త్రఘంగ్ అనే పాణీయ సూత్రం ప్రకారం అవతార శబ్దం సిద్ధిస్తుంది. అవతారము అనే శబ్దానికి ఉన్నత స్థానం నుంచి క్రిందికి రావడం లేదా స్థానం అని అర్థం. అవతారం అంటే పైనుంచి కిందికి దిగి రావడం. ఈ భావనతో మనం ఈ శబ్దాన్ని అన్వయం చేసుకుంటే శ్రీవారు నరసింహస్వామి వారు వైకుంఠుడు, ఆ వైకుంఠము నుంచి భక్తుడిని కాపాడే నిమిత్తమై
అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చాడు అని అర్థం. భక్తుడి కోసం ఆపన్న ప్రపన్నుడైన ఆ పరమాత్ముడు పైనుంచి కిందికి దిగిరాగా మనం ఈ నేల మీద ఉన్న మనం కాసింత ఓపికతో, భక్తితో, శ్రద్ధతో, నియమనిష్టలతో 2 చేతులు జోడించి ఆ 2 చేతులు తలపైకి చేర్చి ఆకాశం వైపు చూస్తూ స్వామిని స్మరించి గోవిందా గోవిందా యాదగిరి లక్ష్మీ నరసింహరమణ గోవిందా గోవిందా. అదిగో ఆ స్వామిని దర్శనం చేసుకుందాం. స్వామి భక్త సులభుడు, ఆపన్న ప్రపన్నుడు, ఆ స్వామిని ప్రశాంతంగా మనం దర్శనం చేసుకుందాం. మంగళాశాసనములను అర్చకులు అక్కడ పఠిస్తూ ఉండగా, ఘంటానాదము ప్రతిధ్వనిస్తూ ఉండగా ప్రధాన అర్చకులు శ్రీవారికి, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి మంగళాశాసనములతో మంగళహారతులు సమర్పించి ఆ హారతిని మనకు దర్శింపజేస్తున్నారు. ఆ హారతిని 2 చేతుల మనం కూడా స్వీకరిద్దాం. స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందుదాం. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. నమస్తదసే నమస్తదసస్పతయే పురోగాణాం చక్షుషే నమో దివే. ఇలాంటి స్వస్తి వాకములతో, స్వస్తి మంత్రములతో అర్చకులు కళ్యాణోత్సవానికి శ్రీకారం చుడుతున్నారు. సభలో ఉన్నటి వారందరికీ మంగళం కలగాలి. ఈ సభ సామాన్యమైన సభ కాదు. 33 కోటి దేవతలను ఇక్కడ ఆహ్వానిస్తున్నారు అర్చకులు. బ్రహ్మాది దేవతలు, సమస్త దేవతలు, 33 కోట్ల దేవతలు కూడా అశేషంగా ఉండేటటువంటి యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించగా అందరూ కూడా ఆ స్వామిని మనం దర్శనం చేసుకుందాం. అలాగే భాగవత ఆచార్యులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులందరికీ కూడా యాదగిరిగుట్ట వేదిక స్వాగతం పలుకుతోంది. ఆ స్వామి ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అవతారం అనే శబ్దాన్ని మనం విచక్షణతో వివేచన చేసినప్పుడు ఆవిర్భావం అనే అర్థం కూడా ఉన్నది. స్వామి పై లోకం నుంచి క్రింది లోకానికి మానవ రూపాన్ని కానీ మానవేతర రూపాన్ని కానీ ధరించి దిగి రావడం, కృపతో మనలను అనుగ్రహించే ప్రయత్నం చేయడం. తన భక్తుల భయ నివారణ కోసం భగవంతుడు అప్పుడప్పుడు తన విభూతి ప్రభావంతో ఆ భయ నివారణ చేస్తాడు. ఏకకుండాత్మకంగా అంటే ఒకే హోమకుండం ఆధారంగా బ్రహ్మోత్సవాలను ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం ప్రారంభం చేయకంటే పూర్వం వైష్ణవ ఆగమ సూత్రాలను అనుసరించి విశ్వక్సేనుల వారిని ఆహ్వానించడం, అర్చించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి అర్చకులు యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో తిరుకళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుడుతూ ప్రారంభంలో శాకున మంత్రములను పఠిస్తున్నారు. మమ ఆగ్నేవర్చో విహవేశ్వస్తు భజంత్వేంధానాస్తనుపం పుషేమా పుతనాజయేమా మమ దేవా విహవే సంతు సర్వ ఇందావంతో మరుతో విష్ణురగ్ని. ఈ మంత్రములకు శాకున మంత్రములు అని పేరు. కళ్యాణోత్సవం ప్రారంభం అవుతున్న సమయంలో దైవ్యాహోతారావర్షంత పూర్వేరిష్టాస్యామ మనసో మే అస్తు ఏనో మానికాంకటమచ్చనాహం విశ్వే దేవాసో. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ
గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సపత్నా అపతే భవంతింద్రాజ్ఞభ్యామవబాధామహేతాన్ సవో రుద్రాదిత్యా ఉపరి స్పృశన్నోగ్రం చేత్తారమధిరాజమగ్రం అర్వాంఛమింద్రమముతో హవామహే యోగో చిత్తనజితస్వజిజ్యః ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరి ఓమేతి నంద్వా ఓం పరిహవం పరివారం పరిక్షపం దుస్వప్నం దురుదిదం తద్విషభ్యో దిశామ్యహం అనోహోతం పరిహోతకుం సకునేర్యజసా గుణో మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషభ్యో దిశామ్యహం ఆరాతే అగ్నిరస్వారాత్మరశురస్తుతే వాతే త్వాభివర్షతు స్వస్తిస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమో రుద్రాయ సకృత్స్నతే. ఈ సూక్తములకు శాకున మంత్రములు అని పేరు. శుభకర్మ ఏదైనా ప్రారంభించే సమయంలో ఎటువంటి దుశ్శకరములు రాకుండా, ఏ విధమైన అవాంతరములు కలగకుండా నిర్విఘ్నంగా ఈ కర్మ, ఈ కళ్యాణం పరిసమాప్తం కావాలి అనేటటువంటి సంకల్పంతో వివాహ ప్రారంభ సమయంలో ఈ శాకున మంత్రములను పఠిస్తారు. అనంతరం ఘంటానాదం, ఆ తదుపరి సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహ వాచనాదికాదులు ఇవన్నీ కూడా అవుతాయి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు అంటూ అర్చకులు ఆ స్వామి కళ్యాణోత్సవానికి శ్రీకారం చుడుతున్నారు. అవతారం అనే శబ్దాన్ని మనం వివేచన చేస్తున్నాం. అవతారములు ప్రధానంగా 5 విధములుగా అని పురాణమే అభివర్ణిస్తుంది. ఒకటి పూర్ణావతారము, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఇది పూర్ణావతారానికి ఉదాహరణలు. రెండవది అంశావతారం, భగవంతుడి 16 కళలలో సగానికంటే ఎక్కువ, అంటే 8 కళలు అంతకంటే మించి ఉన్నటువంటిది అంశావతారం అవుతుంది. వామనావతారం అంశావతారం. విశేషావతారం, భక్తుడి మనస్సులో స్వామి ఉంటాడు. ఆ భక్తుడు ఎలా కోరుకుంటాడో అలా ఆ రూపంలో ఆ స్వామి దర్శనమిస్తాడు, భక్తుడి అభీష్టాన్ని నెరవేరుస్తాడు. ఈ విశేషావతారమే నరసింహావతారం. 4వ స్వరూపంగా ఆదిశేషావతారం అనే అంశాన్ని పురాణం ప్రస్తావన చేస్తుంది. భగవంతుడిపై భక్తుడికి తీవ్రమైన భక్తి ఆవేశం కలిగినప్పుడు ఆ భక్తుడే భగవత్ స్వరూపుడిగా భాషిస్తాడు. నారదాది ఋషులు ఇలాంటి వారంతా, సనక సననాదులు కూడా స్వామి స్వరూపాలుగా పరిగణింపబడతారు. ఇక చివరిది 5వది నిత్యావతారం. మనుష్య అంతఃకరణలోనే ఆ స్వామి నిత్యావతారుడిగా ఎల్లప్పుడూ వెలసి ఉంటాడు. ఏకో విష్ణుం మహర్భూతం అనేటటువంటి సందర్భాన్ని, విష్ణు పురాణాంతర్గతమైన ఈ సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. శ్రీమన్నారాయణమూర్తి ఆ స్వామి సర్వవ్యాపకుడు, సర్వజ్ఞానమయుడు. ఇదే నిత్యావతారం. అప్పటి పనికి అనుకూలంగా అప్పటికి అప్పుడు స్వరూపం మార్చుకొని మరో రూపం ధరించి సరాసరి రావడం అనేది అవతారంగా మనం వివేచన చేసినట్లయితే ఈ ఉదాహరణ ప్రత్యక్షంగా నరసింహావతార స్వరూపమే అని మనం స్మరించాలి. ఆ స్వామిని గురించినటువంటి ప్రస్తావన వేదంలో అలాగే పలు చోట్ల మనం గమనించవచ్చు. తీక్ష్ణ అన్న స్వరూపాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే తైత్తిరీయ యజురారణ్యకం స్మరణకు వస్తుంది. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇది నృసింహ గాయత్రి అని తైత్తిరీయ యజురారణ్యకం మన ముందు తెలియజేస్తుంది. కర్మ ఆరంభంలో
ప్రాణాయామం చేయడం శాస్త్ర ప్రమాణం. ఆగమ నియమాలను అనుసరించి అర్చక స్వాములు ప్రాణాయామే వినియోగ ప్రాణాయామం చేశారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన ధ్యానాన్ని ఏకాగ్రతతో లగ్నం చేసి ఆ స్వామి యొక్క భావనను అంతఃకరణంలో స్థిరపరుచుకోవడమే. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం ఈ విధంగా సప్తవ్యాహృతులను స్మరిస్తూ 42 సెకండ్ల కాలం పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన దృష్టిని కేంద్రీకరించి మనస్సును లగ్నం చేయడమే ప్రాణాయామం అంటుంది శ్వాస, అంటుంది ధ్యాస, అంటుంది ఆగమ శాస్త్రం. ఇది ప్రమాణపూర్వకంగా మనం ఆ స్వామిని మనస్సులో నిలుపుకునే విధానం. ఇదే ప్రాణాయామం. అదేవిధంగా కార్యక్రమాన్ని అనుసరించి అర్చకులు అక్కడ ఇప్పటి సంకల్పం చెబుతున్నారు, ఈనాటి సంకల్పం చెబుతున్నారు. సంకల్పంలో 3 ప్రధానమైన భాగాలు ఉంటాయి. ఒకటి అద్య దేశకాలో సంకీర్త్య తృతీయే శ్వేతవరాహకల్పే వైవస్వతమనమంతరే కలియుగే ప్రథమ పాదే క్రోధినామ సంవత్సరే మాఘమాసే ఈ విధంగా దేశాన్ని, కాలాన్ని, స్థలాన్ని వర్ణించడం. ఆ తదుపరి స్వామిని సంకీర్తన చేయడం. ఆ స్వామి ఎవరు? జగత్కుటుంబి. మనమంతా ఆ స్వామి కుటుంబంలో నివారమే. కనుకనే మనం ఆ స్వామిని ఎలా తలుచుకుంటామంటే నరసింహని దివ్యనామ మంత్రము చేత దురిత జాలములన్నీ తోలవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. అలాగే ఆ తదుపరి పుణ్యాహవాచన మంత్రాలు చదువుతున్నారు. పుణ్య అహవాచన మంత్రములు అనగా అహస్సు అంటే పగలు, పగటి కాలం చెప్పేటటువంటి మంత్ర సంచయానికే యత్పుణ్యం నక్షత్రం. ఇలా చెప్పకంటే పూర్వం యాదగిరి లక్ష్మీ నరసింహ గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణతో పుణ్యాహవాచన సంబంధిత మంత్రములను అర్చకులు అక్కడ పఠిస్తున్నారు. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి. ఈ భగవత్ కళ్యాణోత్సవంలో భగవత్ కైంకర్యంగా చేసేటటువంటి ఉత్సవ సందర్భంగా నిర్వహించేటటువంటి పుణ్యాహవాచన క్రతువులో ఒకే కలశాన్ని వినియోగించడం ఆగమ శాస్త్ర నియమాలకు సంబంధించిన అంశం. ఆ నియమాన్ని అనుసరించి ఒక కలశంలో నీరు పోసి బ్రహ్మ వరుణ దేవతలను వాస్తు మహా సంకల్పంతో సహా ఆహ్వానం చేసి ఆ పుణ్యాహవాచన మంత్రములను పఠిస్తారు. చిన్న విరామం తీసుకుందాం. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. బ్రహ్మోత్సవాంగా కళ్యాణ మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ ఉన్నటువంటి వేదమూర్తుల చేత నిర్వహింపజేస్తున్నట్టుగా నమస్కారం చేసుకొని భావించండి. కళ్యాణ మహోత్సవ కైంకర్య ఫలితమస్తు తథాస్తు. భక్త మహాశైలారా, విరామం అనంతరం తిరిగి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త సందర్భాన్ని
సంప్రదాయాన్ని అనుసరించి నిర్వహించేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో బ్రహ్మోత్సవాంతర్భావంగా నిర్వహించేటటువంటి తిరుకల్యాణ మహోత్సవంలో ఇంతవరకు ఆ స్వామికి సంబంధించి సంకల్ప సేవ నిర్వహించారు. ఈ సంకల్పం జగత్ కళ్యాణం జరగాలి, ప్రపంచ శాంతి కలగాలి, అలాగే ఇక్కడ ఉన్నవారికి ప్రత్యక్ష ప్రసారాల కార్యక్రమాల ద్వారా చూచేటటువంటి వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త ఆస్తిక మహాజనులకు, అలాగే సమస్త ప్రాణికోటికి శాంతి కలగాలి అనే సంకల్పంతో ఈ కళ్యాణోత్సవానికి ప్రప్రథమంగా సంకల్పం చెప్పారు అర్చకులు. తదుపరి కార్యక్రమంలో తరువాయి భాగంగా విశ్వక్సేనుల వారిని ఆరాధన చేస్తారు. విశ్వక్సేనుల వారికి 18 శిరస్సులు, అందులో 9వ శిరస్సు వినాయక సంబంధితమైనటువంటిది. శైవం, మధ్వధర్మం ఈ క్రమంలో గణపతిని ఆరాధన చేయడం ఉండగా, వైష్ణవ ఆగమ సూత్రాలకు అనుకూలంగా విశ్వక్సేనుల వారిని ఆరాధన చేస్తారు. విశ్వక్సేనుల వారు వైకుంఠంలో స్వామివారి సన్నిధానంలో సదా స్వామిని సేవించి కొలిచి ఉండేటటువంటి సేనాధిపతి. అఖండమైనటువంటి నారాయణ సైన్యానికి అతడే సైన్యాధ్యక్షుడు. వచ్చేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తిని దర్శించే నిమిత్తమే, చేరే నిమిత్తమే, సేవించే నిమిత్తమే చేరేటటువంటి భక్తకోటికి బరాబరులుగా బారుడు తీర్చి నిలిచే విధంగా అందరికీ క్రమశిక్షణ నేర్పించేటటువంటి స్వామి విశ్వక్సేనుల వారు అని మనకు అనేక కళాపూర్ణోదయాది మహాకావ్యాలు సైతం ఇదే విషయాన్ని వివరణగా వివరిస్తూ ఉంటాయి. స్వామి యొక్క అవతారాలలో నృసింహావతారం చాలా విశేషమైనది. నృసింహ వృత్తాంతం గురించిన ఆధారం మనకు మహాభారతంలో కనిపిస్తుంది. అరణ్య పర్వంలో భగవానుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి పురుషోత్తముడు నరసింహ రూపాన్ని ధరించి హిరణ్యకశ్యపుని సంహరించాడని, అతడు ఆదిదైవ్య, మహావీర్య, మహాబలవంతుడు, పరాక్రముడైనటువంటి ఆదిత్యుడు అంటూ మనకు మహాభారతం వివరిస్తుంది. ఈ ఆదిత్యుడెవరు అని అనగా జ్యేష్ఠదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని చెప్పడంతో ఈ ఉదాహరణను మనం మహాభారతంలో ప్రత్యక్షంగా ఆ స్వామివారి యొక్క నరసింహావతార స్వరూపంగా గ్రహించి తదుపరి అవతార వైశిష్ట్యంలో పురాణాలలో, ఉప పురాణాలలో నరసింహ పురాణం కూడా ఒకటి చేరిన కారణంగా వాయు పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము ఈ పురాణాలలో కూడా నరసింహస్వామి వారి ప్రస్తావన ఉన్న కారణం చేత ఆ కథనాన్ని మహాభాగవతం ద్వారా కూడా మనం 7వ స్కంధంలో ఉన్న అంశాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. అయితే ఈ క్షేత్ర మహాత్మ్యం ఏమిటి? ఇక్కడ అనగా యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఏ విధంగా ఇక్కడ ఏర్పడి ఉన్నది, ఇక్కడి స్థానికమైనటువంటి స్థల పురాణం ఏమిటి అనగా, పూర్వం మహర్షులు, యోగులు గంగా తీరంలో సమావేశమై ఆ స్వామిని ధ్యానం చేశారు. ఆ ధ్యానం అనంతరం స్వామి కరుణించి వారికి ప్రత్యక్షమై, మహర్షులారా మీ అభిమతం ఏమిటి అని అడగగా, దివ్యజ్ఞాన సాధనకు అనువైన ప్రదేశం ఎక్కడ ఉన్నదో సెలవివ్వవలసిందిగా ఆ భక్తకోటి అంతా కూడా ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు ఆ మార్గాన్ని చూపించాడు. ఎలా అంటే, ఇదిగో నా సుదర్శనాన్ని మీ ఎదురుగానే పంపిస్తున్నాను. ఈ మహాచక్రం ఎక్కడ ఆగుతుందో ఆ చోటే పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అవుతుంది అంటూ ఆ స్వామి ఆ భక్తకోటికి ఒక వరాన్ని అందించాడు. ముందుగా స్వామిని స్మరించి తదుపరి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేస్తున్నారు అక్కడి అర్చకులు. యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో తిరుకల్యాణ మహోత్సవంలో మొదటి అంశంగా సంకల్పం అనంతరం ఆ స్వామివారిని సేవించకంటే పూర్వం ముందుగా ఆ స్వామి యొక్క భక్తకోటిలో ప్రప్రథమ గణ్యుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేస్తున్నారు. చక్రం పంపించాడు ఆ స్వామి. ఆ చక్రం జీవాజీవల్యమానమే మెరుస్తూ లోకాలన్నింటినీ కూడా భ్రమిస్తూ ఒక మహారణ్యంలో భగ్గుమని మెరిసి అంతర్ధానమైంది. అన్నాదమన్నాధ్యాయాతథే ఆయంగౌ. ఈ మంత్రాలన్నీ మధ్యాహ్న సమయంలో పఠించవలసినవి
కానీ ఇది స్వామి కార్యం కనుక స్వామి సన్నిధానంలో ఉదయము అలాగే నక్షత్రకాంతులు లభించేటటువంటి కాలం, తారాబలం లభించేటటువంటి కాలం కనుక కళ్యాణోత్సవాన్ని ఇలా చంద్ర ఉదయం లేక సాయంత్రం వేళలో నిర్వహించేటటువంటి నేపథ్యంలో తారాబలం చంద్రబలం తదేవా అనే నియమాన్ని అనుసరించి ఈ సమయంలో నిర్వహిస్తున్న కారణం చేత పుణ్యాహవాచన మంత్రాలన్నీ కూడా అర్చకులు ప్రత్యక్షంగా ఇప్పుడు అక్కడ పఠిస్తూ ఉన్నారు. ఆ ప్రదేశమే ఎక్కడ చక్రం ఆగిందో ఆ ప్రదేశమే నైమిషారణ్యం. ఆ క్షేత్రంలో వ్యాస పురాణాలన్నింటినీ కూడా ఆ స్వామి స్వయంగా సూతుడై అవతరించి అక్కడి వారికి బోధించగా ఈ కథలన్నీ కూడా ఇలా ఉండగా ఆ సూతుడే నారద మహర్షికి నరసింహ మహాత్మ్యమును చెప్పగా ఆ నారదుడు తదుపరి ఆ మహాత్మ్యమును నరసింహ మహాత్మ్యమును అగస్త్య మహామునికి బోధించాడు. అగస్త్యుడు భృగు మహర్షికి చెప్పగా ఆ భృగు మహర్షి వలన భరతవంశరాజు అయినటువంటి సహస్రానీకుడు ఈ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణ మహాత్మ్యాన్ని తెలుసుకున్నాడు. ఈ వృత్తాంతం స్కాంద పురాణములో ఉన్నది. సహస్రానీకుడు తెలుసుకున్న ఈ నరసింహ మహాత్మ్యమే ఆ తదుపరి లోకాలన్నింటికి కూడా వివరంగా తెలియవచ్చినది అంటూ స్కాంద పురాణం తెలియజేస్తుంది. ఇలా ఉండగా హిరణ్యకశ్యప వధ అనంతరం, సంహారం అనంతరం ప్రహ్లాదుడు ఆనందంతో కన్నులలో నుంచి ఆనంద బాష్పధారలు కారుతూ ఉండగా స్వామివారి పాదార విందములపై పడి, స్వామి, మహర్షులు మహానుభావులు నిన్ను స్తుతి చేయజాలరు, నేనెంత వాడిని నిర్మలాత్మ, ఇక్కడ శాంతరూపముతో ప్రసన్నుడో కమ్ము, ఇక్కడ శాంతరూపంతో వెలిసిన ఎడల భక్త కోటికి అనుగ్రహం లభిస్తుంది అంటూ ప్రార్థించగా ఆ స్వామి ప్రశాంత వదనుడై, ఇక్కడ కాదు సుమ, నేనిక్కడ ప్రసన్న వదనముతో ఉండజాలను, ఇది లోక సమ్మతము కాదు, ఇక్కడకు కొంత దూరంలో యాదగిరి శిఖరం ఉన్నది, అక్కడ నేను శాంతరూపంతో వెలిసి ప్రజలకు అందరికీ భక్తకోటికి అందరికీ ఆనందాన్ని అందించగలవాడను అని సెలవిచ్చి సమస్త దేవతలు వెంటరాగా యాదశిఖరము చేరినట్లుగా స్కాంద పురాణం వివరిస్తుంది. అక్కడి వృత్తాంతములో స్వామి సన్నిధానములో స్వస్తి పుణ్యాహవాచన మంత్రములు చక్కగా చదువుతున్నారు. ఆ తదుపరి కలశ ఆరాధనలో కూర్చ వినియోగిస్తున్నారు. అపహ అనగా నీరు పోయడం, కూర్చ అనగా దర్భలతో చేసినటువంటి మంత్రపూర్వకమైనటువంటి దండమును ఆ కలశములో ఉంచడం, ఆ తదుపరి నవరత్నములను, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పములు ఇత్యాది అన్నింటినీ కూడా ఆ కలశములో ఉంచడం, ఆ తదుపరి సువర్ణమయమైనటువంటి మంత్రములతో అపహ జల సంబంధితమైనటువంటి సూక్తములతో ఆ నీటిని అభిమంత్రించి అనంతరం ఆ నీటితో స్వామి సేవలను పరిపూర్ణం చేస్తారు. బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్వగోహసః ఆధారాయ పద్మాంతం పీఠార్చనం కృత్వా ఓం ఆధార్యక్ష్యై నమః ఓం కూర్మకాలాగ్న్యై నమః ఓం హృదాయ నమః ఓం ధన్ధరణ్యై నమః ఓం ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమః ఓం వైరాగ్యాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమః ఓం వైరాగ్యాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం సదాశివాయ నమః ఓం వేదాయ నమః ఓం యజుర్వేదాయ నమః సమవేదాయ నమః ఓం ధర్మవేదాయ నమః భౌతికాహంకారాయ నమః. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని మీకు సమర్పిస్తున్న వారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్.
మంత్రశరీర ఓం నమో నమః ఓం రం సహస్రారహుం భట భగవన్ సుదర్శన ఆగచ్ఛాగచ్ఛాగచ్ఛాగచ్ఛ స్వాహ ఓం నమో భగవతే సుదర్శనాయ ఆగచ్ఛేతి సుదర్శనమావాక్య ఆసనం పాదపీఠం దత్వా ఓం ఆచక్రాయ హృదయాయ నమః ఓం చక్రాయ స్వాహ ఓం చక్రాయ వీర్యావిషికాయ ఓం సూర్యచక్రాయ ఐశ్వర్యాయ కవచాయ ఓం జ్వాలాచక్రాయ దేశే నేత్రాభ్యాం భౌషణో ఓం మహాసుదర్శనాయ శక్త్యస్సాయ పదో పద్మ శంఖ చక్ర గదా వనమాలా ముద్రా దర్శయిత్వా ఏకం చక్ర ముద్రాం దర్శయిత్వా చక్రం కుందం కృపాణం వరజోదవః వంకుశం దండ శక్తి శంఖం గోదండ పాశో హలముసల గదా వజ్రశూలాం స్థహేతే దోర్భిస్సవ్యావసవే దదతదల బలస్తంభితా రాతిదర్భై వ్యూహస్తేజోభిమానే నరక విజయనా దృంభతాం సంపదేవః హయామి రత్నసింహాసనం సమర్పయామి సపరివారాయ శ్రీమతే కలశ ఆరాధనలో సుదర్శన చక్రాన్ని ఆరాధన చేయడం ఒక విశేషమైనటువంటి సేవ. సుదర్శన సేవ చేసే సమయంలో 21 విధములైనటువంటి ముద్రలను పాంచరాత్ర సూక్తం ప్రదర్శించమని ఒక నియమాన్ని సూచిస్తుంది. ఆ నియమానికి అనుకూలంగా శంఖ చక్ర అలాగే మాల మొదలైనటువంటి ఆ ముద్రలను ప్రదర్శించిన అనంతరం అర్చకులు సుదర్శన చక్ర సంబంధిత జ్వాల అనే ఆ మణి సంబంధితమైనటువంటి మహాసూక్తాన్ని పఠిస్తూ స్వామిని సేవిస్తున్నారు, కలశ ఆరాధన చేస్తున్నారు. స్వామి శ్రీమన్నారాయణమూర్తి నరసింహావతారములో హిరణ్యకశ్యప సంహారం అనంతరం ప్రహ్లాదుడి కోరిక మేరకు శాంతరూపుడై అక్కడ కాకుండా యాదగిరి పైన ఈ విధంగా శాంతరూపుడై స్థిరంగా నివసించి భక్తకోటికి ఆనందాన్ని కలిగించే నిమిత్తమై మరి ఒక కారణం కూడా ఉన్నది. బ్రహ్మదేవుడు ఇక్కడనే స్వామివారి యొక్క శంఖ చక్ర పద్మ లాంఛనమైనటువంటి పాదములను ఆకాశ గంగలోని పవిత్ర జలములచే ఇక్కడే ప్రక్షాళన చేశాడు. బ్రహ్మ కడిగిన పాదము అని ప్రస్తుతి పొందిన ఆ శ్రీవారి యొక్క పాదసేవలో వినియోగింపబడిన ఆ జలము ఇక్కడే లోయల ద్వారా ఒక కుండములో చేరింది. ఆ కుండమే కొంతకాలం క్రింద వరకు యాదగిరి గుట్ట పైన ఉన్నటువంటి ఆ కుండము విష్ణు కుండము. ఇక్కడ స్నానం చేసి లేదా ఈ నీటిని శిరస్సు పైన ప్రక్షాళన చేసుకున్నట్లయితే ప్రోక్షించుకున్నట్లయితే సమస్త రోగాలు కూడా తొలగిపోతాయి అనేది భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి ఈ విధంగా వేంచేపు చేసి ఉండడానికై మరి ఒక కారణం కూడా ఉంది. భృగు మహర్షి సహస్రానేకుడు అనేటటువంటి రాజుకు ఈ క్షేత్ర వృత్తాంతాన్ని ఇంకా మరికొంత ఈ విధంగా చెప్పాడు అని స్కాంద పురాణములో ఉన్నది. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు అనే మహర్షికి రోమపాద మహర్షి కుమారుడైన శాంతాదేవి వలన ఒక కుమారుడు కలిగాడు. అతడే యాదఋషి, మహాదైవ భక్తుడు. శ్రీవారిని మనసులో ధ్యానిస్తూ ఆ స్వామివారి యొక్క స్వరూప అవతార విశేషాలలో ప్రత్యేకంగా నరసింహస్వామి వారి పైన అమితమైన ప్రీతి భక్తి కలవాడు కనుక ఆ భక్తి క్రమక్రమంగా పెరిగి పుష్పించిన కారణంతో ఆ యాదర్షి శ్రీవారిని ధ్యానిస్తూ నారసింహ మంత్రాన్ని అనుష్ఠించుటకు తగిన ప్రశాంత స్థలాన్ని వెతుకుతూ ఈ క్షేత్రానికి వచ్చి చేరాడు. ఆ స్వామిని అర్చించే సేవలో అంతర్భావంగా కలశ ఆరాధన చేసిన అనంతరం హారతిని ఆ కలశానికి సమర్పించి తదుపరి మనకందరికీ దర్శించే నిమిత్తమై ఆ విధంగా అందించినటువంటి అర్చక స్వాములకు నమస్కారములు తెలియజేస్తూ ఆ మంగళహారతిని మనం కూడా స్వీకరిద్దాం. ఎక్కడైతే యాదర్షి తపస్సు చేస్తున్నాడో ఆ క్షేత్రమే నేటి యాదగిరి, యాదాద్రి. ఎండాకాలంలో ఎండలు, అలాగే వర్షాకాలంలో ఘోరమైనటువంటి మహాసువృష్టి, చలికాలంలో విపరీతమైనటువంటి చలి అలా ఉండగా ఒకనాటి రాత్రి యాదర్షికి కలలో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు. నాయనా, అతి స్వల్పకాలంలోనే లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహాన్ని నీవు పొందగలవు. ఈ యాదగిరికి సంబంధించిన క్షేత్రము శిఖరము మరి ఒకటి పక్కనే ఉన్నది, అక్కడికి వెళ్ళవలసింది అని చెప్పగా యాదర్షి ఆ విధంగా ప్రయాణించి ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ యాదగిరి గుట్ట
కొండ శిఖరము గిరి శిఖరమును చేరి అక్కడ తన తపస్సును కొనసాగించగా తదుపరి ఆ స్వామి నరసింహస్వామి యాదర్శికి ప్రత్యక్షమయ్యాడు. దేవదేవ దీనబంధవ్ ఆర్తత్రాణ పరాయణ రక్షించు రక్షించు, నీవే నరసింహుడవని నేను గ్రహించలేకపోయి తిని క్షమింపుడు. నీ ఉగ్రరూపాన్ని దర్శించుటకు నా శక్తి చాలదు, నీ శాంతరూపమున నాకు ప్రసన్నుడో కమ్ము అని స్వామి పాదార విందములపై ఆ యాదర్శి సాగిలపడగా ఆ తదుపరి స్వామి ప్రసన్నుడై యాదర్శికి అనేక విధములుగా వరములను అందించి అనంతరం ఆ స్వామి అక్కడనే శాంతరూపాన్ని పొంది స్థిర రూపాన్ని సిద్ధించే విధంగా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. దయగల ఆ స్వామి యొక్క అనుగ్రహానికి ఆనందించిన ఆ యాదర్శి అక్కడే తపస్సు చేస్తున్నాడు. తదుపరి నారసింహ మంత్రాన్ని జపిస్తూ కాలం గడపగా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడెవరు అని ఆలోచించిన అనంతరం ఏ ఆంజనేయ స్వామి వారి కారణంగా ఈ శిఖరానికి తాను చేరుకున్నానో ఆ ఆంజనేయ స్వామి వారే ఇక్కడ క్షేత్రపాలకుడు అని గ్రహించిన యాదర్శి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క షడక్షరి మహామంత్రాన్ని జపించి అతడినే ఈ యాదగిరికి క్షేత్రపాలకుడిగా ఉండే విధంగా ప్రార్థించాడు. ఈ విధంగా ఈ క్షేత్రం యాదగిరి గుట్టపైన క్షేత్రపాలకుడు ఆంజనేయుడు, ప్రధాన దైవం నారసింహస్వామి అని మనకు స్కాంద పురాణం ఇలా వివరిస్తుంది. ఈ విశేషాలు అనేకం ఒక పక్కన ఉండగా మాఘమాసములో ప్రత్యేకంగా ఈ యాదగిరి పైన స్వామివారికి ఉత్సవాలు నిర్వహించడంలో విశేషమైన ఆంతర్యం ఏదైనా ఉందా? నరసింహస్వామి వారికి సంబంధించిన సమస్త సేవలు నరసింహ జయంతి వైశాఖ మాసములో కనుక ఆ మాసములో నిర్వహించడం సామాన్యంగా లోక ఆచారం. కానీ ఈ యాదగిరి క్షేత్రంలో మాఘమాసంలో నిర్వహించడం ఒక ప్రత్యేకం. పూర్వం కైలాస పర్వతం పైన పరమేశ్వరుడు మాటిమాటికి యాదాచల శిఖరాన్ని చూచి నమస్కరించడంతో పార్వతీదేవి ఆశ్చర్యంతో, స్వామి మీరే పరమేశ్వరులై ఉన్నారు కదా, ఈ భూలోకములో ఉన్న ఈ యాదగిరిని మీరు తలుచుకోవడం, అక్కడ పరమేశ్వర స్వరూపం మరింకేదో ఉన్నది అంటూ నమస్కరించడం నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఈ రహస్యమేమిటో చెప్పవలసింది అంటూ పార్వతీదేవి పరమేశ్వరుడిని ప్రశ్నించగా ఆ పరమేశ్వరుడు మందహాసం చేస్తూ, దేవి ఈ యాదగిరి మహాపవిత్రమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీ నరసింహరూపంలో వెలిసి ఉన్నాడు. దేవతలు మునిపుంగవులు ప్రతిరోజు ఆ దేవుడిని పూజిస్తారు. ఈ పుణ్యక్షేత్రం ఈ పుణ్యతీర్థ క్షేత్రం వల్లనే ఇక్కడే మనం కూడా ఉంటే వెలిసి ఉంటే బాగుంటుంది కదా అని కనులు మూసుకున్నాడు ఆ స్వామి. పార్వతీదేవికి కూడా ఆశ్చర్యం కలిగే విధంగా మరుక్షణములనే ఆ యాదాచల శిఖరం పైన యాదగిరి శిఖరం పైన ఈశాన్య దిగ్భాగంలో బ్రహ్మకుండం సమీపంలో లింగాకారంగా వెలిసాడి పరమేశ్వరుడు. సాక్షాత్తు జగద్రక్షకుడైన దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మహాశివుడు. అదే ఈనాడు మనమంతా కూడా కొండపైన దర్శనం చేసుకునేటటువంటి పక్కనే బ్రహ్మకుండం పక్కనే ఉన్న శివాలయం. ఇది విశేషం. శ్రీధరస్కాస్తు శుద్ధయే శుద్ధయే శౌరిః బుద్ధాత్మాస్తు శుద్ధయే శుద్ధయేస్తు మహామాయే కల్కే విష్ణు సనాతనః యశాంజాదయా సంతో శుద్ధయే విష్ణువల్లభా సంఘండాద్యాః ప్రభావాద్యస్తు శుద్ధయే స్తు గణాధ్యక్షః దుర్గాస్తస్య విశుద్ధయే శుద్ధయే వైనతేయోస్తు పక్షిరాజో రగాజపః రాజ్యా శంకరాంతాశ్చ శుద్ధయే సంతు లోకపా సేనాస్తు భూతేష శుద్ధయేస్తు మహాతపః రాజ్యాస్తు భూతేషాః శుద్ధయే సంతు సర్వదా శుద్ధయే సంతు సర్వేషాం సర్వే సర్వత్ర సర్వదా సర్వే సదా దేవాః శాంతే సంతు పూజితాః సర్వే భాగవతోత్తమా లక్ష్మీనారసింహస్వామినః కృపయా లోక కళ్యాణార్థం సంగరువార్షిక బ్రహ్మోత్సవాంగం కళ్యాణ మహోత్సవే కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు నక్షత్రం తద్వత్కుర్వేదో భవ్యుషం వై సూర్య ఉదేతి నక్షత్రం నైతే సూర్యో గచ్ఛేతో యత్ర గణ్యం పశ్యేత్
స్వస్తి భవంతో భ్రువంతో కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి యత్పుణ్యం నక్షత్రం మొదలైన మంత్రములతో కర్మణ పుణ్యావాచన నిర్వహిస్తున్నారు అర్చకులు. తదుపరి విశ్వక్సేన ఆరాధన, కంకణముల పూజ, కంకణములను ధరింపజేయుట, వివాహ వేదిక పైన వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా వరుడిగా ఆహ్వానించే నిమిత్తమై ప్రసగుమంతా ఇత్యాదిగా గల మంత్రములతో ఆహ్వానించుట మొదలైనటువంటి వైవాహిక సంబంధిత క్రతువులు ఒకదాని వెంట మరొకటిగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రం యాదగిరి దివ్యక్షేత్రం ప్రత్యక్షంగా మనం పరిశీలించినట్లయితే పంచనారసింహ క్షేత్రం అంటూ చారిత్రక ఆధారాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్షేత్రం పైన నరసింహమూర్తులు 5 రూపాలలో మనకు దర్శనమిస్తారు. మొదటిది జ్వాలా నారసింహము, రెండవది సుదర్శన నారసింహము, మూడవది యోగానంద నారసింహము, నాలుగవది గండభేరుండ నారసింహము, ఇక చివరిది 5వది అర్చామూర్తిగా మనమందరం దర్శనం చేసుకునేటటువంటిది లక్ష్మీ నారసింహ రూపము. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఇంత అంత అని చెప్పరానటువంటిది. ఇక్కడి స్వామి పిలిచిన పలికేటటువంటి స్వామి. దీర్ఘకాలిక గ్రహపీడితులు, మానసిక వ్యాధిగ్రస్తులు, ప్రయోగాది బాధాపీడితులు, శారీరక మానసిక అస్వస్థత కలవారు అనేకులు స్వామి సన్నిధిని చేరి పుష్కరిణిలో దర్శనం చేసుకున్న అనంతరం అందులోని నీటిని శిరస్సు పైన విదజల్లుకొని సంప్రోక్షణ చేసుకొని తదుపరి స్వామివారి యొక్క ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి నిద్ర చేసిన ఎడల వారికి కలిగినటువంటి శారీరక మానసిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా శాస్త్ర ప్రమాణం, ఇక్కడి భక్తుల విశ్వాసం. అన్యాయార్జన, పాపకార్యములు చేయడం, అలాగే ఇక్కడ ఏ విధంగా కూడా దోషాలు చేసినా కూడా ఆ దోషాల వలన కలిగే పాపం ఇంత అంత అనరానటువంటిది కనుక ఇక్కడికి చేరిన వారు ఏ విధంగా కూడా పొరపాటు పనులు చేయరు. ఇది భక్తుల విశ్వాసం. ఇక్కడి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు యాదరిషి కోరిక మేరకు ఆ స్వామివారు ఆంజనేయ స్వామివారు ఇక్కడ వెలసి ఉన్నారు. ఈ స్వామివారే ప్రసన్నాంజనేయ స్వామి. మాఘమాసంలో కృష్ణపక్షంలో శివారాధనకు ప్రత్యేకం. అలాగే ఈ క్షేత్రం పైన శివుడు కూడా వెలిసి ఉన్న కారణం చేత ఆ శివుడే స్వయంగా ఈ క్షేత్రం దివ్యక్షేత్రం, నేను ఇక్కడ వెలిసినట్లయితే నాకు ఆనందం కలుగుతుంది అని సెలవిచ్చినట్లుగా వివరించినట్లుగా స్కాంద పురాణములో ఉన్న సందర్భాన్ని స్వీకరించి తాత్కాలిక స్థానిక ఐతిహ్యములను కథనాలను దృష్టిలో పెట్టుకొని పరంపరగా క్రమానుగతంగా అనూచానంగా ఈ క్షేత్రంలో ఈ మాఘమాసంలో బ్రహ్మోత్సవాలను అర్చకులు ఇలా పాంచరాత్ర ఆగ్నేయ సంబంధిత ఇత్యాదిగా గల అనేక ఆగమశాస్త్ర నియమాలతో కూర్చున్నటువంటి పద్ధతులతో తిరుకల్యాణ మహోత్సవంతో కూడినటువంటి బ్రహ్మోత్సవాలను మహావైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ పుష్కరిణిలో దర్శనం చేసుకున్న అనంతరం ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఆ తదుపరి శ్రీవారిని నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి అని ప్రమాణం. బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, ఈ పురాణాలలో కూడా నరసింహ అవతార ప్రస్తావనలు ఉన్నాయి. అందులో బ్రహ్మాండ పురాణంలో మరికొంత ఈనాటి కాలంలో మనకందరికీ తెలిసిన విషయాలతో తడి వస్తువు కానీ పొడి వస్తువు కానీ రాత్రి కానీ పగలు కానీ అలాగే ఏ ఆయుధం కూడా లేకుండా తనకు అంత్యకాలం సమీపించే సమయంలో విదేహ ధర్మాన్ని ప్రసాదించవలసినదిగా తనకు మరణాన్ని ఇవ్వవలసినదిగా హిరణ్యకశ్యపుడు కోరినట్లుగా బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా వివరింపబడి ఉన్నది.
ఈ వరం చాలా ప్రభావవంతమైనది అంటూనే బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. మహా అయం వరస్తా తద్వృతోదితి సుతాత్వయా, ఇది ప్రమాణవాక్యం బ్రహ్మాండ పురాణాంతర్గతం. బ్రహ్మాండ పురాణం, హరివంశం, విష్ణు ధర్మోత్తర పురాణం, వీటిల్లో కూడా నరసింహావతార కథనం ఉన్నది. యక్ష రాక్షర కిన్నెర కింపురుష దేవ గంధర్వ సర్పాలతో మరణం రాకూడదు. కోపావేశులైన మహర్షుల శాపాలు ప్రభావం చూపరాదు. ఆయుధాలు, పర్వతాలు, వృక్షాలు, తడి పొడి గల ఏ వస్తువైనా మరణానికి కారణం కాకూడదు. వరుణ ఇంద్ర యమ కుబేరులలో ఎవరి రూపాన్నైనా అతడు పొందగలగాలి. ప్రకృతి శక్తులైన సూర్య చంద్ర వాయు అగ్ని జల ఆకాశ రూపాలలో దేనినైనా పొందగలగాలి. ఇలాంటి అసాధారణమైన వరాలన్నింటినీ కూడా హిరణ్యకశ్యపుడు కోరగా బ్రహ్మదేవుడు ఆ వరాలన్నింటినీ ప్రసాదించాడు. దానితో దేవతలంతా కూడా భయభ్రాంతులైనారు. ఈ అసురుడు చేసిన ఘోర తపస్సుకు ఇలాంటి వరాలన్నీ మీరు అందిస్తే తదుపరి ఎలా అని అనగా, ఆ తపోఫలమంతా కూడా ఖర్చు అయిన అనంతరం ఏ విధంగా అతడికి అంతంకాలం రాబోతున్నదో ఆ విధంగానే ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆ అంత్య స్వరూపాన్ని ఆ కోరిన వరానికి అనుకూలంగా ప్రసాదిస్తాడు. శ్రీమన్నారాయణుడే ఇతడిని అంతం చేస్తాడు అని బ్రహ్మదేవుడు ఆ దేవతలను సముదాయించాడు అని మనకు బ్రహ్మాండ పురాణంలో కూడా ఉన్నది. ఇదే విధంగా పద్మపురాణంలో, మత్స్య పురాణంలో కూడా ఇదే విధంగా బ్రహ్మాండ పురాణంలో ఏ విధంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉండగా, దేవీ భాగవతం అలాగే శ్రీమద్భాగవతంలో కూడా ఈ ప్రస్తావనలను మనం గమనించవచ్చు. ప్రధానంగా మహాభాగవతంలో సప్తమ స్కంధములో ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం. కళ్యాణోత్సవంలో అంతర్భాగంగా తదుపరి రక్ష అర్చన చేస్తున్నారు. ఒక దీక్ష స్వీకరించే ముందు ఆ దీక్షా స్వీకరణలో అంతర్భాగంగా చేతికి బృహత్సామ విశ్వేత్తాతే అనే మంత్రాలను పఠిస్తూ చేతికి రక్ష ధరించడం శాస్త్రబద్ధమైనటువంటి నియమం. ఒక కర్మ చేసే ముందు చేతికి ఒక రక్ష కట్టుకున్నట్లయితే ఆ కర్మ చేసే సమయంలో ఏ విధమైన తడబాటు ఉండదు. అలాగే ఏ విధమైన ఆటంకాలు లేకుండా, అడ్డంకులు రాకుండా ఆ కర్మ సంపూర్ణంగా చేయగల శక్తి ఏర్పడుతుంది. ఈ ధర్మాన్ని లోకానికి చెప్పే నిమిత్తమే తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారికి కూడా అర్చకులు ఈ విధమైన ఆ కంకణములను ధరింపజేస్తారు. జ్యోతిర్విజాయ పృథివ్యాధ్యాభరతో యుక్తాయ మనసా దేవాత్ సువర్యతో ధియా ధియో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం పంచవనస్పతిభిరాయుష్మాన్ తే దత్వాయుషాయుష్మంతం కరోమి సోమాయుష్మాన్ సభోషధిభిరాయుష్మాన్ తే దత్వాయుషాయుష్మంతం
यजायुष्मन्दं करोमि यजायुष्मान् सदक्षिणाभिरायुष्मान् तेन त्वाजुषायुष्मन्दं करोमि ब्रह्मायुष्मत्तब्राह्मणैरायुष्मत्तेन त्वायुषायुष्मन्दं करोमि देवा आयुष्मन्तस्ते मृतेन आयुष्मन्तस्तेन त्वायुषायुष्मन्दं కరోమి. ఈ విధంగా కౌతుక ధారణ అనేటటువంటి కర్మ నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి వరుడిగా వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ నరసింహస్వామి వారికి ముందుగా ఆచమనం చేయించి వారి చేత ఆచమనం చేయించిన అనంతరం చేతికి రక్షాబంధనం కడతారు. బృహత్సామ విశ్వేత్తాతే ఈ మంత్రముల చేత వరుడికి వధువుకు కుడి చేతికి రక్ష కట్టడం ఆర్ష సంప్రదాయం, ఆగమ నియమం. ఆ నియమానికే కట్టుబడి అర్చకులు కౌతుక ధారణ అనేటటువంటి రూపంతో ఈ కంకణములను పూజిస్తున్నారు. నరసింహ పురాణం నరసింహస్వామి వారి యొక్క సమస్తమైన విశేషాంశాలను మనకు తెలియజేస్తుంది. ఇది ఉపపురాణం. ఉపపురాణాలన్నింటిలోకెల్లా కూడా అత్యంత ప్రాచీనమైన ఉపపురాణం. పైగా వైష్ణవ సంబంధిత ఉపపురాణాలలో ఇది ముఖ్యమైనటువంటిది. బ్రహ్మ తనకు వరాలు ఇవ్వడానికే ప్రత్యక్షమైనప్పుడు హిరణ్యకశ్యపుడు అడవిలో కానీ కీటకాల వల్ల కానీ శిలాఖండాల వల్ల కానీ యక్ష గంధర గంధర్వ కిన్నెర కింపురుషాధర విద్యాధరాదుల వల్ల కానీ మరణం లేకుండా అనేక రూపాలలో ఈ విధంగా భయం లేకుండా వరం కోరినట్లుగా విశేషంగా నరసింహ పురాణం మన ముందు ప్రస్తావన చేస్తుంది. ఈ విధంగా అనేక పురాణాలను మనం పరిశీలించినట్లయితే మరణం లేకుండా వరం కోరుకున్నాడు హిరణ్యకశ్యపుడు. అది సృష్టికి సంపూర్ణంగా విరుద్ధమైనటువంటి విషయం. హిరణ్యం అన్నప్పుడు సంపద అని అనుకున్నప్పుడు లోకంలో ఉండే సంపద అంతా కూడా నాకే కావాలి అని ఎవరైనా అంటే అది అహంకారమే అవుతుంది. అందరితో మనం ఉండాలి, అందరితో పంచుకోవాలి, ఆనందం పెంచుకోవాలి అనేది పుణ్య మార్గం కాగా అంతా నాకే కావాలి, అంతా నా వద్దే ఉండాలి, అంతా నాకు మాత్రమే చెందాలి, ఇది పాప భావన. రక్షలకు అదేవిధంగా కంకణములకు మంగళహారతులను అర్పించిన అనంతరం అర్చకులు ఆ అక్షింతలను ఆ రక్షలపైన ఉంచి నమస్కారం చేస్తున్నారు. ఇలా చూచినప్పుడు మనమంతా కూడా స్వార్థాన్ని త్యజించి పరార్థాన్ని పెంచుకోవాలి. ఇది ఈ నరసింహస్వామి వారి యొక్క వృత్తాంతం నరసింహ పురాణం ప్రప్రథమంగా మనకు బోధించేటటువంటి విషయం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎక్కడ అధర్మం పెరుగుతుందో ఆ ఏటికొండల వాడైనటువంటి స్వరూపంగా మనం భావన చేసిన లేక యాదగిరీశుడిగా స్మరించిన యాదగిరీశుడిగా లక్ష్మీ నృసింహుడిగా వేంచేపు చేసి ఉన్నటువంటి స్వామికి చేతికి కంకణం కడుతున్నారు. యాదగిరి లక్ష్మీరమణ గోవిందా గోవింద, యాదగిరి లక్ష్మీ నరసింహరమణ గోవింద గోవింద. ఇలా స్వామి చేతికి రక్ష అలా కట్టిన అనంతరం తదుపరి అమ్మవారికి కూడా అలంకరిస్తారు. ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో శ్రీవారి శ్రీహస్తముల చేత అనే సంకల్పంతో కనుక అమ్మవారికి అలంకరిస్తారు, అర్చకులు ధరిస్తారు. ఆ ఆలయానికి సంబంధించిన ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులందరికీ కూడా ప్రాతినిధ్యం వహించేటటువంటి ధర్మకర్తలకు అలాగే అధికార అనధికార ప్రముఖులకు వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వారికి వారు కాకుండా యావత్తు ప్రపంచంలో ఉన్న ఆస్తికులందరికీ కూడా ప్రతినిధులుగా స్వామి సేవలో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి కూడా ఈ రక్షలను ధరింపజేస్తారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సద్గురులైనటువంటి వారిని రక్షించడానికి, పాపులను శిక్షించడానికి, ధర్మాన్ని ఈ ప్రపంచంలో స్థాపించడానికి యుగ యుగాలలో ఆ శ్రీమన్నారాయణమూర్తి అవతారాలు ధరిస్తూనే ఉండగా అందులో ఒకటి ఈ నరసింహావతారం. జగ విజయులు శ్రీవారి సంకల్పాన్నే అనుసరించి సనక సంద్రాదుల చేత శాపములు పొందిన వారైనట్లుగా పురాణం వర్ణిస్తుంది. ఆ జగ విజయులే మొదటగా హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా, తరువాత రావణ కుంభకర్ణులుగా, ఆ తరువాత శిశుపాల దంతభక్తులుగా జన్మించినట్లుగా
మహాభారత భాగవతాది సమస్త గ్రంథాలు ఈ విషయాన్ని ఉట్టంకిస్తుంటాయి. హిరణ్యకశిప సంహార నిమిత్తమే పరమాత్ముడు స్వీకరించిన అవతారం నరసింహావతారం. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ దోలవచ్చు. శేషకవి చేసినటువంటి ఈ వర్ణన ఎంత అద్భుతమైనది అంటే, శేషప్ప కవి ఒక్క ధర్మపురిలో వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ స్వామి కోసమే అని కాకుండా సమస్త దివ్యక్షేత్రాలలో ఎక్కడెక్కడైతే ఆ నరసింహుల వారి యొక్క దివ్యమంగళ స్వరూపం అక్కడ మనకు దర్శనమవుతున్నదో, గోచరింపబడుతున్నదో ఆ క్షేత్రాలన్నింటిలోకెల్లా కూడా సింహాచలం, యాదగిరి, మంగళగిరి, అహోబలం, శ్రీజల నరసింహ క్షేత్రం, వేదాద్రి, నంద్యాల క్షేత్రం, అంతర్వేది, ఉదయగిరి, ధర్మపురి సమస్త దివ్యక్షేత్రాలలో ఉండేటటువంటి స్వామిని మనం స్మరించే విధంగా ఉన్నది అద్భుతమైనటువంటి ఈ సీసపద్యం. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలువైన రోగములు పాపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. రిపు శత్రువులు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట ధర్మవచ్చు. ఫలిరా నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, భూషణ వికాస శ్రీ యాదగిరి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నామం అంటే చాలు సమస్త దోషాలు తొలగిపోతాయి అని శాస్త్ర ప్రమాణం. తప్తహాటక కేశాంత జ్వలత్పావకలోచన వజ్రాధిక నఖస్పర్శ దివ్య సింహ నమోస్తుతే. స్వామికి తలుచుకుంటే చాలు మన మనస్సులో ఉండేటటువంటి దుష్ట ఆలోచనలు సైతం తొలగిపోతాయి అని ప్రమాణం. అటువంటి ఆ స్వామికి తిరుకల్యాణ మహోత్సవాన్ని విశేషంగా యాదగిరీశుడి యొక్క ఈ క్షేత్రం యాదగిరి పైన నిర్వహిస్తున్నారు. ఈ అధ్యాయాలలో నరసింహ పురాణంలోని 68 అధ్యాయాలలో అనేకం స్వామి యొక్క అవతారాలను, ఆ యొక్క విశేషాంశాలను మన ముందు ప్రస్తావన చేయగా, వృత్తాంతాలలో అనుకూలంగా సింహాచలం, యాదగిరి, మంగళగిరి, అహోబలం, అహోబిలం అంటూ ఉంటారు కానీ అహోబలం, శ్రీజల నరసింహ క్షేత్రం, వేదాద్రి, నంద్యాల దివ్యక్షేత్రం, అంతర్వేది, ఉదయగిరి, ధర్మపురి 1, 2 సమస్త దివ్యక్షేత్రాల్లో వెలిసినటువంటి వేంచేపు చేసినటువంటి ఆ నరసింహుడికి గోవిందనామాదులతో స్తుతివాక్యములు పలుకుతూ శ్వశురదత్వ ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. కర్మ నిర్వహించే సమయంలో మామగారు 2వ యజ్ఞోపవీతాన్ని అందిస్తారు. అదిగో అర్చకులు స్వామివారికి 2వ యజ్ఞోపవీతాన్ని అలంకరించారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం పచాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. యజ్ఞోపవీతం అనంతరం మామగారు కాబోయే అల్లుడిని దర్శనం చేసుకునే విధంగా, మనకందరికీ ఆనందం కలిగించే విధంగా అలంకరించే నిమిత్తమై అనేకములైనటువంటి బంగారు ఆభరణములను కూడా అందిస్తున్నారు. ఈ యజ్ఞోపవీతం సువర్ణ యజ్ఞోపవీతం అయి ఉండాలి. నేటి కాలంలో మనమంతా కూడా వస్త్రంతో, నూలు దారంతో చేసినది ధరిస్తూ ఉన్నాం. శాస్త్రములో పట్టు వస్త్రంతో చేసినది ధరించాలి, అలాగే బంగారంతో చేసినది ధరించాలి అని ఉండగా, లౌకికంగా మన కళ్యాణోత్సవాలలో వెండితో చేసినటువంటి ఈ 2వ యజ్ఞోపవీతాన్ని మామగారు అందిస్తూ ఉంటారు. ఆ స్వామి ప్రపంచానికే అధినాయకుడు కనుక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కనుక స్వామివారికి సువర్ణముతో చేసినటువంటి ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని అర్చకులు అలంకరింపజేశారు. స్వామివారి యొక్క మహాత్మ్యములు ఇంత అని చెప్పరానటువంటిది. అటువంటి దివ్యక్షేత్రములో తిరుకల్యాణ మహోత్సవాన్ని ఈ విధంగా తారాబలం, చంద్రబలం రెండూ కలిసి ఉన్నటువంటి సాయం వేళలో నిర్వహించడంలో ఉండే అంతరార్థం ఏమిటి? అందులోనూ మాఘమాసంలో అంటే అఘము అంటే పాపము అని అర్థం. ఆ పాపాన్ని తొలగించేటటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో శివారాధన ప్రత్యేకం. శివుడికే మనం సమర్పించేటటువంటి పుష్పాలు మంకెన పుష్పాలు.
శివుడి యొక్క అర్చనలో పాలు పంచుకునే ఈ మంకెన పుష్పాలు ఎలా ఉంటవి అనేటటువంటి అంశాన్ని మనం గమనిస్తే వామన పురాణంలో నృసింహుల వారి గోళ్ళు ఎలా ఉంటాయో అనే వర్ణన చేసే సందర్భంలో ఆ శ్రీవారి యొక్క నరసింహస్వామి వారి యొక్క గోర్లు మంకెన పువ్వుల వలె ఉన్నవి అనే వర్ణనను మనం వామన పురాణంలో దర్శించవచ్చు. స్వామి దీక్షా కంకణ బద్ధుడయ్యాడు. సైన్స్ ప్రకారంగా కూడా మనం ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నామో ఆ లక్ష్యాన్ని మన శరీరం సహకరించాలి అంటే మన శరీరంలో ఉండబడేటువంటి 72,000 నాడుల్లో అతి ప్రధానమైనటువంటి నాడులు 5 ఉన్నాయి. ఇడ, పింగళ, సుషుమ్న, సూర్య, చంద్ర. ఈ 5 నాడులు కూడా పటిష్టంగా పరిపుష్టంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని మీకు సమర్పిస్తున్న వారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సహజంగా అంటుంటాం, ఆ మాయలో పడిపోయి మమ్మల్ని మర్చిపోకయ్యా అని అంటుంటాం స్వామిని. అలాంటి మరిపు లేకుండా స్వామివారు భోజనం చేసిన, స్వామివారు తల చేయి కింద పెట్టుకుని పడుకున్నా కూడా ఆ రక్షాబంధనం కడుగుతుంది. ఇది భక్తులు నాకు ఎందుకు కట్టారు? ఓహో, వాళ్ళ కోరికలు నెరవేర్చడం కోసం, ధర్మ సంస్థాపన కోసం నాకు ఈ కంకణం కట్టారు కాబట్టి వాళ్ళకి దీక్ష ఇచ్చి నేను కూడా దీక్ష తీసుకుంటాను అని చెప్పి స్వామి రక్షాబంధనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో అతి ప్రధానమైనటువంటిది మామగారు సమర్పించినటువంటి 2వ యజ్ఞోపవీతం. తండ్రి గారు మొదట గర్భాష్టమంలోనే 8వ సంవత్సరంలోనే ఉపనయన సంస్కారాలు చేసి ఒక గురువు గారి దగ్గరికి పంపించి 24 సంవత్సరాలు చదువుకోవాలని చెప్పి శాసించి ఆ వేదాలు, ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నింటినీ కూడా చదువుకున్న తదుపరి గురుదక్షిణ సమర్పించి గురువు గారి ఆజ్ఞ తీసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. అప్పుడు వధువుని ఎలా నిర్ణయించుకోవాలి? వధు అంటే ఎలా ఉండాలి? గలగల పాడేటువంటి గొప్ప నదీమ తల్లి మహాస్రవంతిలాగా ఉండాలి. గలగల పాడే గంగా నదిలాగా, ప్రవాహంలాగా నవ్వుతూ ఉండాలి. కోపంగా ఎప్పుడు ఉండకూడదు. అందుకని చెప్పి మంచి రూపం, యవ్వనం, కులం, గుణం, శీలం, సౌందర్యం, విద్య, వినయం అనేటువంటి 8 గుణాలు కలిగినటువంటి అష్టలక్ష్మీ స్వరూపమైనటువంటి వధువును మాత్రమే ఎంచుకోవాలి. కొంచెం వన్నె తక్కువ ఉన్నా, కొంచెం అందం తక్కువ ఉన్నా, ఆముష్మికమైనటువంటి జీవన సౌరభం పరిడవిల్లాలి అంటే గృహస్థాశ్రమంలో వధూవరుల యొక్క నిర్ణయం గొప్పదై ఉండాలి. ఎందుకో ఈ మధ్య కాలంలో కొంచెం గృహస్థాశ్రమం దెబ్బతింటోంది. కాబట్టి ఈ సంవత్సరం మనందరం కూడా ఒక మంచి ప్రార్థన చెయ్యాలి. మహోన్నతమైన భారతదేశ మహా సంస్కృతిలో ప్రేమ వికారాలు వద్దు, కామ వికారాలు వద్దు, ధర్మ నిర్ణయాలే హద్దు అని మీరందరూ కూడా మరొక్క నమస్కారం స్వామివారికి చేసుకోవాలి. అందుకని చెప్పి పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతారుడైన ఆ స్వామికి మామగారు అందించిన 2వ యజ్ఞోపవీతం అలంకరించిన అనంతరం స్వామివారికి మధుపర్కం అందించడం అవుతుంది. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క, ఈ విధమైనటువంటి మంత్రముల చేత
అక్కడికి వేంచేపు చేసి ఉన్నటువంటి వరుడుగా ఉన్న ఆ నరసింహస్వామి వారికి ఆచమనం, మామగారు అందించేటటువంటి 2వ యజ్ఞోపవీతం, ఆ తదుపరి మామగారి ఇంటి నుంచి అందించేటటువంటి భోజన తాంబూలాదుల పేరిట పెరుగు బెల్లం వీటిని స్వామివారికి అందిస్తారు. ఇలా అందించడమే మధుపర్కం అని చెబుతాం. అనంతరం వస్త్రధారణ, ఆ తదుపరి కళ్యాణోత్సవంలో ముఖ్యంగా చెప్పబడ్డటువంటి ఆ శుభ సమయం, సుముహూర్తం, మాంగళ్యధారణ, కన్యాదానాదికాదులు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ మాసంలోనే అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినప్పుడు మాఘమాసంలో శివారాధనకు ప్రత్యేకం. మహాశివరాత్రి ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. అంధకుడు అనే రాక్షసుడు అతి బలవంతుడైనందువలన అతడిని అంతం చేసే నిమిత్తమై శివుడు మాతృకలను సృష్టించాడు. ఆ మాతృకలను లొంగదీయవలసినదిగా నరసింహుడిని శివుడు ప్రార్థించగా నరసింహుడు వారిని శాంతపరచాడు అని విష్ణుధర్మోత్తర పురాణం చెబుతుంది. అంటే ఒకానొక కాలంలో శివారాధన ఎంత ప్రత్యేకమో నరసింహ ఆరాధన కూడా అంత ప్రత్యేకం అని మనం చెప్పుకోవాలి. అలాగే లింగ పురాణంలో మరి ఒక వృత్తాంతం ఉన్నది. పరమేశ్వరుడు 19 అవతారాలను ధరించినట్లుగా లింగ పురాణం వర్ణిస్తుంది. అందులో ఒకటి శరభావతారం. హశరభ శరభ హశరభ శరభ అంటూ లింగధారులు ఈ శరభ నామాన్ని విశేషంగా స్మరిస్తూ ఉంటారు. హిరణ్యకశ్యప సంహారం చేసిన అనంతరం నరసింహుడు ఎవ్వరికీ లొంగక అతి భయంకరంగా ప్రవర్తిస్తూ ఉండగా ఆ స్వామిని శాంతపరచే నిమిత్తమై ఆ ఈశ్వరుడు శరభావతారాన్ని ధరించి ఆ స్వామి శాంతపరచినట్లుగా లింగ పురాణం అభివర్ణిస్తుంది. శరభావతారం అంటే సింహరూపము, రెక్కలు కలిగిన సింహరూపము, ఇదే శరభావతారము. పక్షి సింహము రెండూ కలిపి ఉండేటటువంటి రూపంగా ఈ శరభావతారాన్ని లింగ పురాణం ప్రస్తావన చేస్తుంది. గమనించినట్లయితే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివ. అగ్నిపురాణ వాక్యాన్ని అనుసరించి శివకేశవులు ఇరువురు సమానమే. పగటి కాలానికి విష్ణువు ఆధిపత్యం కలిగి ఉండగా రాత్రి కాలానికి శివుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. అర్చకులు కళ్యాణోత్సవంలో అంతర్భాగంగా స్వామివారి యొక్క గోత్రనామావళిని స్మరిస్తున్నారు. నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ లోకోన్నత పవిత్రాయ ఆత్రత్రాణపరాయణాయ వ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణి పరే పరబ్రహ్మ శర్మణో నప్త్రే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ సాక్షాత్ శ్రీ నృసింహ స్వామినే కన్యార్థినే వరాయ పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. భవస్య సారామృతగోత్రోద్భవే శాస్త్రజపశర్మణో నత్రే వేదాత్మశర్మణ పౌత్రే విష్ణుచిత్త సర్వల్పపుత్రే అర్చావతారే సాక్షాత్ భూ అంశజాన్ గోదాదేవి నామ్ని కన్యా వృణీమహే అహోదాస్యామేతి ప్రతివచనం సామ్రాజ్యం యశస్కరమితి ఆశీర్వాదం కుర్యాత్. సామ్రాజ్యం భోజ్యం రాజ్యం భారతేష్ఠం రాజ్యం
రాజ్యమాధిపత్యమయా యశస్కరం బలవంతం ప్రభుత్వం ఈ గోత్ర వివరాలు స్మరిస్తే మనకు ఆనందం కలుగుతున్నది. పరబ్రహ్మ శర్మ, అచ్యుత పరబ్రహ్మ శర్మ, వాసుదేవ శర్మ ముత్తాత, తాత, తండ్రి. అలాగే విశ్వంభర శర్మ, రత్నాకర శర్మ, పరబ్రహ్మ శర్మ, ఈ విధంగా అమ్మవారి ముత్తాత, తాత, తండ్రి. ఎవరైనా కూడా వారి పేరు కాకుండా తాత ముత్తాతల ప్రవరలతో చెప్పుకోవడం ఇది సనాతన భారతీయం ప్రపంచానికి అందించేటటువంటి సంస్కృతి విలువలతో కూడుకున్న అంశం. ఆ వధూవరుల యొక్క వివరాలను ఒకరికి ఒకరు చెప్పిన అనంతరం ఇది కన్యావరణం అవుతుంది. అబ్బాయి వివరాలను అమ్మాయి వారికి, అమ్మాయి వివరాలను అబ్బాయి వారికి చెప్పిన అనంతరం ఇక కన్యాదానం అనేటటువంటి క్రతువును, శుభముహూర్తం అనేటటువంటి క్రతువును అర్చకులు నిర్వహిస్తారు. కాశ్యపశ శర్మ, వేదార్థ శర్మ, విష్ణుచిత్త శర్మ అనేటటువంటి పేర్లను కూడా అక్కడి స్థల పురాణాన్ని అనుసరించి సాక్షాత్తు భూదేవి స్వరూపంగా ఉండేటటువంటి ఆ అమ్మవారిని స్మరించి ఈ విధంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇలా కళ్యాణోత్సవంలో సమర్పించడం, కన్యాదానం సమర్పించడం జగత్ప్రసిద్ధమైనటువంటి విషయం. ఒక్క విషయం మనం ఇస్తున్నాం అంటే ఆ విషయం పైన మనకు సంపూర్ణమైనటువంటి అధికారాలను విడిచిపెడుతున్నాం అనే అర్థం. ఒక వ్యక్తిని సంపూర్ణంగా మరొక వ్యక్తికి ఇవ్వడమే అంటే దానమే అనుకున్నప్పుడు ఈ 16 దానాలలో షోడశ మహాదానాలలో కన్యా మహాదానం అవుతున్నది. స్వామివారి యొక్క పాదములను కడిగే నిమిత్తమై కన్యావరణం కంటే పూర్వం ఇలా వధువును స్వీకరించకంటే పూర్వం వరుడిని పూజించడం ఆర్ష సంప్రదాయం అనే క్రమంలో శ్రీవారి యొక్క ఆ గోత్ర ప్రవరాలన్నీ కూడా చెప్పిన తర్వాత వారి పాదాలను కడిగి అర్చకులు ఆ పాద ప్రక్షాళన చేసిన నీటిని శిరస్సు పైన సంప్రోక్షణ చేసుకున్నారు. మనకందరికీ కూడా ప్రతీకాత్మకంగా వారు అక్కడ ఒక విశేషమైనటువంటి ఈ కర్మను ఆచరిస్తూ ఆ పుణ్యం మనకంతా కూడా చెందాలి అనేటట్లుగా వివరిస్తున్నారు. ఇలా చూచినట్లయితే శివుడు, విష్ణువు ఇరువురు సమానమే. ఇక్కడి ఆ గోత్రపరువులు చెప్పే సమయంలో పరబ్రహ్మ శర్మ, అచ్యుత పరబ్రహ్మ శర్మ, వాసుదేవ శర్మ, విశ్వంభర శర్మ, రత్నాకర శర్మ ఇలా చెప్పడంలో ప్రత్యేకమైనటువంటి ధర్మం ఏమిటి అంటే అంతా ఒక్కటే, అందరూ ఒక్కటే, లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటటువంటి సందేశాన్ని మనకు ఇచ్చే నిమిత్తమే ఈ తిరుకల్యాణ మహోత్సవాలు. ఈ ఉత్సవాన్ని చూడడంలో మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మన గృహాలలో వివాహం ఆలస్యం అయినటువంటి, ఇంకా వివాహం కానటువంటి అమ్మాయి అబ్బాయి వారికి ఈ కళ్యాణం చూస్తే ఈ పుణ్య ఫలం బలం కారణంగా వివాహం ఆలస్యం కావడం అనేటటువంటి దోషం తొలగిపోతుంది. జాతక చక్రంలో ఉన్న కుజగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోవాలి అంటే నరసింహ కళ్యాణాన్ని నిర్వహించాలి లేదా నరసింహ కళ్యాణాన్ని చూడాలి అని జ్యోతిషంలో చెప్పబడ్డ పరిష్కారం. జాతక చక్రంలో కుజుడు లగ్నంలో 2వ ఇంట, 7వ ఇంట, 8వ ఇంట, 12వ ఇంట ఈ స్థానాలలో ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది. కుజదోషం కారణంగా వివాహం ఆలస్యం కావడం అనేటటువంటి సందర్భం కూడా ఏర్పడుతుంది. ఈ వివాహం ఆలస్యం కావడం అనే దోషాన్ని తొలగించుకోవడం కోసం నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని చూడాలి అని ప్రమాణం. అలా స్వామివారికి మధుపర్కం అందించిన అనంతరం అంటే పెరుగు బెల్లం అందించిన అనంతరం స్వామివారికి అలంకరణార్థం మామగారు అనేకమైనటువంటి దివ్య వస్త్రములను, పట్టు వస్త్రములను సమర్పించడం శాస్త్రీయమైన ఆచారం, ఆగమ శాస్త్ర నియమం. ఆ నియమానికే లోబడి అర్చకులు అక్కడ స్వామివారికి నూతన వస్త్రములను సమర్పిస్తున్నారు. పురాణాలలో సౌర పురాణం కూడా ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తుంది. మనమంతా స్మరించేటటువంటి ఋణభైరవ, చండభైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ, కపాల భైరవ, మార్తాండ భైరవ అనే పేర్లతో పిలిచేటటువంటి అష్టభైరవ స్వరూపం కాలభైరవ స్వరూపం. ఆ కాలభైరవుడు, ఈ నరసింహుడు ఇరువురు ఒక్కరే అనేటటువంటి అంశాన్ని సౌర పురాణం ఒక వృత్తాంతంగా తెలియజేస్తుంది. సురథుడు అనేటటువంటి మహారాజు
తన కులుగురైనటువంటి వశిష్ఠుని ఆజ్ఞ ప్రకారం హాటకేశ్వర క్షేత్రంలో శివుని యొక్క భైరవ రూపాన్ని ప్రదర్శించి ఆయనను నరసింహ మంత్రంతో ఆరాధించాడు. ఆ తదుపరి తన రాజ్యాన్ని తాను పొందాడు అంటూ సౌర పురాణం వివరిస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో నరసింహశివుల ఏకత్వం స్పష్టంగా చెప్పబడి ఉంది. విశ్వక్సేనుడనే పాంచరాత్రంలో చెప్పబడ్డటువంటి ఆ వైష్ణవ సేనాధిపతి లింగ రూపంలో పూజించిన వారిని అంతం చేస్తానని బెదిరించగా నరసింహుడే లింగ రూపంలో నుంచే బయటకు వచ్చి తన భక్తులను రక్షించినటువంటి వృత్తాంతాన్ని మనం విష్ణు ధర్మోత్తర పురాణంలో గమనించవచ్చు. ఆ ఆగమశాస్త్ర నియమాలకు లోబడి యాదగిరిపై నిర్వహించేటటువంటి ఈ నరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో మామగారు అందించినటువంటి వస్త్రద్వయంగా మన అందరికీ కూడా ప్రతీకాత్మకంగా మనందరి పక్షంలో అర్చకులే స్వామివారికి నూతన వస్త్రములు పట్టు వస్త్రములు అలంకరిస్తున్నారు. అలా ఆ పురాణాలన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే వైష్ణవ శైవ సంబంధిత భేదాలేవీ లేక అందరూ ఒక్కరే అనేటటువంటి అంశాన్ని పురాణాలు ప్రస్తావన చేస్తాయి. నరసింహాష్టమి నరసింహ వ్రతం అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని గరుడ పురాణంలో మనం గమనించవచ్చు. శత్రువులను తొలగించుకోవడం కోసం మనలో ఉన్నటువంటి కామక్రోధాది గుణాదులను అరిషడ్ వర్గాలను తొలగించుకోవడం కోసం నరసింహాష్టమి అనే వ్రతాన్ని పాటించాలి అని మనకు గరుడ పురాణం వివరిస్తుంది. వరాహ పురాణంలో నరసింహ ద్వాదశి వ్రతం అనే మరి ఒక వ్రతం ఉంది. ఫాల్గుణ మాసం శుక్లపక్షం ద్వాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటూ మనకు వరాహ పురాణం వివరిస్తుంది. ఒక కలశంలో స్వామిని ఆహ్వానం చేసి అందులో నీరు పోసి నీటి రూపంలో నృసింహుడిని ఆరాధన చేసినట్లయితే పుణ్యం లభిస్తుంది, శత్రు నాశనం కలుగుతుంది, జయం కలుగుతుంది అని వరాహ పురాణం. అలాగే నరసింహ త్రయోదశి వ్రతం, ఈ వ్రతాన్ని నరసింహ పురాణం ద్వారా మనం గమనించవచ్చు. మనమంతా ఆచరించేటటువంటి వైశాఖ మాసంలో వచ్చే నరసింహ జయంతి ఉత్సవం పద్మ పురాణంలో అలాగే స్కాంద పురాణంలో వర్ణింపబడి ఉంది. నరసింహ జయంతి వ్రతం అనేటటువంటి పేరిట వైశాఖ మాసంలో నిర్వహించేటటువంటి ఈ వ్రతం ప్రపంచ ప్రసిద్ధం, ఆస్తికులందరికీ కూడా తెలిసిన విషయం. ఆ స్వామిని స్మరించేటటువంటి క్రమంలో ఉగ్రం వీరం మహావిష్ణుం అనే రూపంతో 9 రూపాలలో స్వామిని స్మరిస్తూ ఉంటాం. గాయత్రి మంత్ర రూపంగా వజ్ర నఖాయ విద్మహే అనేటట్లుగా తైత్తిరీయ యజురారణ్యకం కూడా మన ముందు ప్రస్తావన చేసింది. 1, 2 అని కాకుండా స్వామివారి యొక్క దివ్య రూపాలను అనేకంగా మనం స్మరించినప్పుడు ఆ అవతారాలన్నింటిలోకెల్లా కూడా నరసింహావతార స్వరూపం మిక్కిలి ప్రత్యేకమైనది. ఓం అన్నం వృక్షం తమ దేవాతమాహో అన్నం బ్రహ్మాణో జల సంవదంతి అన్నమాహో ప్రజననం ప్రజానాం మోఘమన్నం విద్యతే అప్రజేతాః సత్యం బ్రవీమి వదయత్ సదస్య నార్యమనం పుష్యతి నో సకాయం కేవలాగో భవతి కేవలాని దేవస్య నక్షత్ర మార్గేణ జలయంత్ర మార్గేణ ముహూర్త సమ్యక్ అవలోక్య మధ్యే యవనికాన్ నిధాయ దేవం ప్రత్యౌపవిశ్య మహాసంకల్ప పఠనం కుర్యాత్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 కావాలి అంటే అమృతాన్ని సేవించాలి. ఆ పంచామృతాలను స్వామివారికి హస్తమాత్ర ప్రమాణేన, హస్తంలో ఈ 5 రేఖలు మేళవించితే ఎంత ఉంటుందో అంత తీసుకుంటే శరీరానికి అనంతమైన శక్తి వస్తుంది. కాబట్టి శరీరం నీరసించిపోదు,
వివాహ వ్యవస్థ బలంగా ఉండాలి. అంతేకాకుండా మరొక ప్రతీక ఏమిటి? మహానుభావ, వివాహం చేసుకుంటున్నావు, భార్యతో పశ్చేమ శరదస్తం, చల్లగా మంచిగా చూడు, మాట్లాడే మాట మధురంగా ఉండాలి, కోపంగా అసలే ఉండకూడదు. కోపం వద్దు, తాపం వద్దు, కేవలము మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ. ప్రపంచం ఉన్నంత వరకు కూడా మన చిరునవ్వు శాశ్వతంగా ఉండే రకంగా మనము ఈ మధుప్రాసన చేసుకోవాలి అని చెప్పి మధువుని ప్రతీకగా ఇచ్చి సంసారాన్ని, సుఖ సంసారాన్ని ఇలా చేసుకోవయ్యా అని చెప్పి ఒక ప్రతీకగా మనకి మధుప్రాసన జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత స్వామివారికి పాద ప్రక్షాళన చేశాం. సహజంగా అయితే లోకల్లో పెద్దవారు ఎవరైనా సరే చిన్నవాళ్ళని ఆశీర్వదించాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. అది లోక ధర్మం. ఆ ధర్మం మరి ఇక్కడ ఏమైంది? ఎవరైనా పెళ్లి చేసుకుంటే మామగారు పెద్దగా ఉంటాడా, అల్లుడు పెద్దగా ఉంటాడా? పెద్దల్లుడికి ఎవరు ఇయ్యరు వయసులో. మామగారి కంటే చిన్నవాడే అల్లుడు ఉంటాడు. కాబట్టి మరి ఆ చిన్నపిల్లవాడైనటువంటి మామగారి కంటే వయసులో చిన్నవాడు అల్లుడు, బిడ్డ, వారి కూర్చోబెట్టి పాద ప్రక్షాళన చేసి తరించాను అనుకుంటాడు. ఏమిటి దీంట్లోని అంతరార్థం? ఏమిటయ్యా అంటే, ప్రపంచంలో ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా ఆది దంపతులు లక్ష్మీ నారాయణ స్వరూపంగా పెళ్లి కొడుకు తరలి వస్తుంటేనే వారిలో ఆ ఎదుర్కోల్లో మహోత్సవంలో ఆగతాయమిమం వరం మధుపర్కేణ పూజ ఇష్యే వరస్య శ్రీమన్నారాయణమావాహయామి. నారాయణుని ఆవాహన చేస్తారు. వధువు ఇందాక చెప్పుకున్న మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి నారాయణుల కళ్యాణమే మీరు చేసుకున్న కళ్యాణమైనా, మన నరసింహస్వామి వారు చేసుకున్న కళ్యాణమైనా. కాబట్టి అహం, నేను, ఎవరయ్యా? కోస్మి, అహమస్మి, బ్రహ్మాహమస్మి, అహం బ్రహ్మోస్మి, నేను బ్రహ్మని అనగా మన శరీరం కానీ మన ఆత్మ కానీ బ్రహ్మతత్వం పొందాలి. ఆ బ్రహ్మతత్వం పొందేంటేనే పరమాత్మ పరబ్రహ్మతత్వాన్ని మనం ఆకలింప చేసుకుంటాము. అందుకోసమనే శరీరాన్ని హింస పెట్టకుండా ఉంటే పరమహంసలాగా మనం తయారవుతాము. కాబట్టి ఆ పరమహంసని మనం కళ్యాణంలో సేవించడం కోసమై ఇప్పుడు మహాసంకల్పం చేసుకుంటాం. మామూలు సంకల్పం కాదు, ఏదో చిన్న చిన్న సంకల్పాలు, నేను క్షేమంగా ఉండాలి అనేటువంటిది, మా కుటుంబం బాగుండాలి. సహజంగా చాలా మంది, కొంతమంది కొబ్బరికాయ కొడతారు, దేవుడికి కొడతారు, స్వామి నా భార్య నా మాట వినాలి స్వామిని కొట్టాలనుకుంటాడు. వెంటనే గుర్తొస్తుంది, నా కొడుకు కూడా నా మాట వినాలి స్వామి అని మళ్ళా కొట్టాలనుకుంటాడు. కాదు మళ్ళీ ఆపుతాడు, నా కొడుకు భార్య కూడా నా కొడుకు చెప్పినట్టే వినాలి స్వామి మళ్ళీ కోరిక కోరుతాడు. ఇలా కొబ్బరికాయకి ఎన్ని ఫీచులు ఉన్నాయో అన్ని కోరికలు కోరుకొని తక్కువ కొబ్బరికాయ కొట్టి 2 చెక్కులు తీసుకెళ్లిపోతుంటాడు. దీంట్లో భక్తి తత్పరత అనేటువంటిది లేదు. అలా ఉండకూడదు. ఎట్లా ఉండాలండి? మహాసంకల్పం, మామూలు సంకల్పం అండి. మహాసంకల్ప పఠనం చేయబోతున్నారు అర్చక స్వాములు. అథానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య చింత్య అమిత శక్త్యా భ్రమమాణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమాణామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే. ఇలా ఈ మహాసంకల్పం ప్రారంభమవుతుంది. కన్యాదాన సమయంలో మహాసంకల్ప పఠనం చేస్తారు. ఇందులో భూమండలమంతా వర్ణనలు వస్తాయి. సమస్త చరాచర సృష్టి స్మరణ కలుగుతుంది. అనంతరం దశపూర్వేషాం దశాపరేషాం కన్యాదాతకు సంబంధించి ఇరుపక్షాలలో 10 తరాల వారందరికీ కూడా ఉత్తమ లోకాలు కలగాలి అనే సంకల్పంతో కన్యాం సాలంకృతాం సాధ్వీం అష్టవర్షాత్ భవేత్ కన్యాం ఇలాంటి శ్లోకాలతో కన్యాదానం పూర్తి చేస్తారు. కన్యాదానం అయిన తర్వాత జీలకర్ర బెల్లము, ఆ తదుపరి మంగళసూత్ర ధారణ, ఆ తదుపరి అక్షతారోపణలు అనగా తలంబ్రాలు పోసుకోవడం, ఆ తర్వాత వధువుకు వరుడికి ముడి పెట్టడం, కొంగు ముడి వేయడం, ఇలా
5 ప్రధానమైన ఘట్టాలతో కళ్యాణోత్సవం పరిపూర్ణమవుతుంది. ఈ క్షేత్రములో యాదగిరి క్షేత్రంలో స్వామిని దర్శించడం అంటే శరచంద్ర నిభం దేవం శంఖ చక్రవరాభయాన్ బిభ్రాణం పుండరీకాక్షం లక్ష్మ్యాలింగిత విగ్రహం సింహవక్త్రం మహాకాయం నరసింహం హృది భావయేత్. శరత్కాలంలో చంద్రుని వలె సింహముఖముతో గొప్పదైన శరీరముతో విశాలమైన పొడవైన చక్కని కన్నులతో లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఉండగా కనిపించేటటువంటి స్వామిని దర్శనం చేసుకుందాం. అభయముద్ర అలాగే చక్రమును ధరించిన స్వామిని మనం స్తోత్రం చెయ్యాలి అని మనకు స్కాంద పురాణం వివరిస్తుంది. యాదగిరిగుట్టలో ఉండే స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో కొనసాగింపుగా స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అర్చామూర్తిని దర్శనం చేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా కన్యాదానం నిర్వహిస్తున్నారు. అనంతరం మంగళసూత్ర ధారణ, ఆ తదుపరి జీలకర్ర బెల్లమైన తర్వాత మంగళసూత్ర ధారణ, ఆ తదుపరి క్రమంలో అంతర్భాగంగా అక్షతారోపణలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రస్తుతం మహాసంకల్పాన్ని అర్చక స్వాములు చదువుతూ ఉన్నారు. ఈ సమయంలో అమ్మవారికి అలాగే అయ్యవారికి మధ్యన తెరసల్లా పట్టడం సంప్రదాయం. తెర తొలగించడం అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించడం. స్వామిని మనం చూడాలి. అఘోర చక్షురపతిఘ్నేధి శివాపతిభ్య సుమనా సువర్చ జీవసూర్దేవకామాస్యో నాశన్నో భవద్విపదే శం చతుష్పదే. అఘోర చక్షు ప్రశాంతమైన చూపులతో నీవు నన్ను చూచెదవుగాక అంటూ వరుడు వధువును కోరగా, అలా జీలకర్ర బెల్లమును ఒకరి శిరస్సు పైన మరి ఒకరు అలంకరింపజేసిన అనంతరం తెల తొలగించగా ఒకరిని ఒకరు కన్నులతో ప్రశాంతంగా చూచుకుంటారు. ఈ సంప్రదాయాన్ని మన గృహాలలో కూడా పాటించడం మనం గమనిస్తూ ఉంటాం. ఇలా శుభముహూర్తం జీలకర్ర బెల్లము అయిన తర్వాత కన్యాదానము, ఆ తర్వాత మంగళసూత్ర ధారణ, ఆ తర్వాత అక్షతారోపణలు అనేవి ఒకదాని వెంట ఒకటిగా నిర్వహిస్తారు. నృసింహం కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నరసింహం దేవేశం హేమసింహాసనస్థితం వివృతాస్యం త్రినయనం శరదిందు సముప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం. ఇది నృసింహ కవచం బ్రహ్మాండ పురాణములో ఉన్నది. నృసింహస్వామి వారిని అర్చన చేసే కొలది మనలో కొంత ఆవేశం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. పద్మపాదుల వారు నృసింహ ఉపాసకులు. శంకరాచార్యుల వారిని అంతం చేసే నిమిత్తమై వచ్చినటువంటి కాపాలికాదులను పద్మపాదుడు నృసింహోపాసకుడు కనుక లక్ష్మీ నృసింహ ఆ స్వరూపం చేత, ఆ శబ్దం చేత తీవ్రమైన ఆగ్రహంతో శత్రువులను అంతం చేశాడు అని శంకర విజయం వివరిస్తుంది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే. స్వామిని స్మరించడం అంటే సాంసారికమైన జీవనంలో, భౌతికమైన విషయవాంఛలలో అన్నింటినీ కూడా తట్టుకునే శక్తిని స్వామి మనకు ఇవ్వాలి. సంసార ఘోర గహనే చరతో మురారే ఆరోగ్ర భీకరముగ ప్రమరార్థితస్య ఆర్తస్య మత్పర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ నృసింహుడు తన చేతిని ఊతగా ఇచ్చి మనలను ఉద్ధరించడమే అవతారం అనే శబ్దంలో ఉండే అంతరార్థం. అవతారం అంటే పైనుంచి కిందికి దిగి రావడం అని అర్థం. స్వామి పైనుంచి కిందికి వస్తున్నాడు అంటే అర్థం పతనమవుతున్నాడని కాదు. మన మీద జాలితో, ప్రేమతో, అభిమానంతో ఆ స్వామి అక్కడి నుంచి ఇక్కడికి దిగి వస్తే, నడిచి వస్తే, ఇక్కడ ఉన్న మనం 2 చేతులు పైకెత్తి శిరస్సు పైన 2 చేతులు పెట్టుకొని యాదాద్రి గిరీశ, యాదగిరి నివాస, లక్ష్మీ రమణ, నరసింహ రమణ, శరణు 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 అంటూ 2 చేతులు జోడించి ఆ స్వామిని శరణు వేడుకుంటే ఆ స్వామి కాపాడతాడు. ధర్మంతో మనం ప్రవర్తిస్తే స్వామి అనుగ్రహం లభిస్తుంది.
అలా కాక ఈ దిగువ నుంచి మరికొంత అంటూ నెలబారుగా మన ప్రయాణం క్రిందగా పడిపోతే, పాతాళానికి చేరిపోతే, పతనమైపోతే, ధర్మభ్రష్టులమైతే, ఆస్తికులం కాకుండా ప్రవర్తిస్తే, అన్నింటినీ కూడా హేతువాదం అనే పేరిట ప్రశ్న చేస్తూ ప్రతిదానిని నిరాసక్తతతో నిర్లక్ష్యం చేస్తే, పడిపోతే పరమాత్ముడు కూడా మనల్ని రక్షించలేడు అని చెప్పడం కోసమే ఈ తిరుకల్యాణ మహోత్సవాలు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా యాదగిరి ఛానల్ చూచేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ స్వామి సమస్త శుభాశీస్సులను, మంగళాశాసలను, అనుగ్రహ భాషణములను, అనుగ్రహములను, ఆశీర్వచనములను అందించుగాక. నవవిధ పాపానాం సజ్జః లక్ష్మీనారసింహస్వామి గోవింద గోవింద. అందరూ కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విశ్వసనీయతతో సేవ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 927 శాఖలతో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా 13 లక్షలకు పైగా రైతులకు పంట రుణాలు అందజేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు నేస్తం స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంక్. ఆర్థిక స్వతంత్రత సాధించే దిశగా 15 లక్షలకు పైగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, ఇంకా చేతి వృత్తుల వారికి చేయూత ఇవ్వడానికి రుణ సదుపాయం అందిస్తున్న బ్యాంక్ మీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ప్రాప్త్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల ప్రాప్త్యర్థం అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శ్రీ నృసింహస్వామినః పాణిగ్రహణ సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః గోదాదేవ్యాశ్చ సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కైంకర్యం అనే పేరిట శ్రీవారి యొక్క ఈ కళ్యాణోత్సవంలో దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం అన్నప్పుడు మనమంతా కూడా మన ఇంటి పేర్లను స్మరించుకోవాలి. దశపూర్వేషాం అనగా తండ్రి, తాత, ముత్తాత, అనుతాత, ఇనుతాత. మనకు తెలిసి 3 తరాల పేర్లే చెబుతూ ఉంటాం. తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు. ఆ ముత్తాత తండ్రి పేరేమిటి? అనుతాత. మరి వారి తండ్రి ఇనుతాత. ఇలా 5 వంశాల వరకు కూడా పేర్లు గల తెలుగువారి సంప్రదాయంలో ఉభయ రాష్ట్రాలలో విశేషంగా నరసింహస్వామి వారి దివ్య క్షేత్రాలలో కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు మాఘమాసం మొదలుగా వైశాఖ మాసం చివరి వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో మాఘమాసంలో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం ఒక విశేషంగా మనం భావన చెయ్యాలి. ఇందులో కన్యాదానం అంటే మనమందరం కూడా చేస్తున్నాం అని అర్థం. కన్యాం సాలంకృతాం సాధ్వీం, మనం ఆ ఫలాన్ని పొందాలి. ఒక పళ్ళెంలో కాసింత చిల్లర డబ్బులతో నీరు అక్షింతలు పోసుకొని కన్యాదానమహం సంప్రదదే అని విడిచిపెడుతూ ఉంటాం. గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు దశదానా ప్రకీర్తితా. ఇవి 10 దానములు. ఇవి కాకుండా మరి ఒక 6 దానములు కలిపినచో 16 దానాలు అవుతాయి.
వివాహంలో చతుర్విధ దానాలు చేయాలి అని ప్రమాణం. అలాగే లోకంలో ప్రత్యేకమైన మరికొన్ని దానములు ఉన్నవి. అందులో అభయదానం ఒకటి. ఆపదలో ఉన్నవారికి నేనున్నాను, మీరేం చింత చేయవద్దు అని చెప్పడం అభయదానం అవుతుంది. ఈ చతుర్విధ దానాలలో రెండవది అన్నదానం. ఆకలితో ఉన్నవారికి అన్నమును అందించడం రెండవది. మూడవది విద్యాదానం. అన్నదానం చేయడం కంటే కూడా విద్యాదానం మరింత శ్రేష్టం. మనం అన్నదానం చేసిన ఎడల అవతల వ్యక్తి అన్నాన్ని స్వీకరిస్తాడు. అలా కాకుండా విద్యాదానం చేసిన ఎడల అన్నాన్ని ఎలా సముపార్జించాలో నేర్చుకొని అన్నాన్ని సాధించుకోగలుగుతాడు. ఈ మూడు దానాలు ఒక ఎత్తు కాగా నాలుగవది ఔషధ దానం. చతుర్విధ దానాలు అంటుంది ధర్మశాస్త్రం. ఆపదలో, ప్రమాదంలో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడేటటువంటి వారికి ఔషధములను అందించడం నాలుగవ దానంగా శాస్త్రం చెబుతుంది. నరసింహస్వామి వారిని స్తోత్రం చేసినట్లయితే సమస్త రోగాల నుంచి ఆ స్వామి మనలను కాపాడతాడు. లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని చెప్పే ఈ వాక్యంలో ఉన్న నిజమైన అర్థం ఇదే. కనుక ఇలా కళ్యాణోత్సవాన్ని చూద్దాం, వివరాలు తెలుసుకుందాం. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇప్పుడు కన్యాదానం అయింది. అందరూ కూడా మీ గోత్రనామ సంకల్పం చేత కన్యాదానం చేశారు మనపూర్వకంగా. ఈ సమయంలో స్వామివారికి అమ్మవారికి ఎవరైనా యథాశక్తి కట్న కానుకను సమర్పించుకోవచ్చు. అక్కడ స్వామివారి యొక్క కట్నాల యొక్క హుండీ ఉంది. యథాశక్తిగా మనసులో అనుకొని స్వామికి కళ్యాణ దక్షిణ సమర్పించుకోవచ్చు ఎవరైనా. షష్ఠత్యాది సహస్రాణాం ద్విజగురుదేవత్యానాం సమస్త జగదాధార మహామండూకయజ్ఞవరాహ శేష పృథివీనాం సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణలక్ష్మీ సమేతస్య శంఖచక్రగదాధారణందకాక్ష పంచమహాయుధరస్య శ్రీవత్సగౌస్తుభ లక్ష్మీ మనోహర వక్షస్థలస్య రాధార్మిణీ జాంబవతి సత్యా గోపికా సౌందర్య శోభితస్య లగ్నస్య ముహూర్తలగ్న హోరాత్రేక నవాంశ ద్వాదశాంశ త్రింశదం జగానాం నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థానఫలదాః సుముహూర్తాః సుప్రసన్నాః వరదాః భవంతు. గోవింద గోవింద ధ్రువంతే వరుణో ధ్రువం దేవో బృహస్పతి గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద. బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్య ముహూర్తో స్వామివారి కళ్యాణంలో భాగంగా తిలకరా విలధారణ జరుగుతోంది. దీపాన్ని వెలిగించండి. నరసింహస్వామి గోవింద గోవిందా గోవిందా. ఈ జీలకర్ర బెల్లమును వధూవరుల శిరస్సు పైన ఉంచడంలో జ్యోతిషపరమైన ప్రమాణం కూడా ఉన్నది. బెల్లము కుజగ్రహానికి ప్రతీక, జీలకర్ర చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు కుజుడు కలిసి ఉండడం అనే యోగాన్ని చంద్రమంగళ సంయోగం అనే పేరిట జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తుంది. చంద్రమంగళ సంయోగం ఉన్న చోట వృద్ధాప్యం రాదు. అలాగే ఒకరి శిరస్సు పైన మరి ఒకడు అలా జీలకర్ర బెల్లమును కలిపి ఒకరి శిరస్సు పైన మరి ఒకరు చేయి ఉంచడంలో 96 విధాలుగా ఉండేటటువంటి న్యాయశాస్త్రములలో షణ్ణవతిత న్యాయశాస్త్రములలో హస్తమస్తక న్యాయం ఒకటి.
శిరస్సు పైన అలా చెయ్యి ఉంచేటటువంటి అధికారం తల్లికి, తండ్రికి, తదుపరి భార్యకు, భర్తకు, వీరికి మాత్రమే అంటుంది శాస్త్రం. ఇలా శిరస్సు పైన ఒకరి శిరస్సు పైన మరి ఒకరు చెయ్యి పెట్టుకొని స్పృశించడంలో ఒక వృత్తం పూర్తి అవుతుంది. రెండు దేహాలకు ఒక మనస్సు, ఇది దాంపత్యం. ఒక మనస్సు అంతవరకు వేరువేరుగా ఇరువురికి విడివిడిగా ఉన్నప్పటికీ ఆ రెండు జీలకర్ర బెల్లం ఒకటిగా మారినట్లుగా దేహాలు వేరుగా కనిపించినప్పటికీ ఈ క్షణం నుంచి భార్య భర్త ఇరువురు కూడా ఒకే రూపంగా సంచరిస్తూ దేహాలు భౌతికంగా విడివిడిగా కనిపించినప్పటికీ ఒకే మనస్సు. ఇదే దాంపత్య ధర్మం. ప్రపంచానికి సనాతన భారత ధర్మం అందించినటువంటి సంస్కృతి, సభ్యత, సంస్కారము, ఆచరించవలసిన విధి విధానము, కుటుంబ జీవన పారమార్థిక ధర్మము. ఈ అంశాన్ని నేటి తరానికి, భవిష్యత్ తరాల వారికి చెప్పే నిమిత్తమే కన్యాదానం, శుభముహూర్తం, మాంగళ్యధారణ, అక్షతారోపణ ఇవన్నీ కూడా. క్రతువు వైదిక పరమైనది కనుక, ఆగమశాస్త్ర సంబంధితమైనది కనుక మరికొద్ది క్షణాలలో క్రతువును అనుసరించి శుభముహూర్తం, కన్యాదానం అయిన తరువాత జగద్రక్షణార్థం అనేటటువంటి సంకల్పంతో కంఠే బధ్నామి శుభగే అనేటటువంటి శ్లోకములను పఠిస్తూ మంగళసూత్రములను ధరింపజేస్తారు అర్చక స్వాములు. మాంగళ్యతంతునానేనా జగత్ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. తంతువు అనగా దారము అని అర్థం. ఈ తంతువుతో, ఈ దారముతో మంగళసూత్రములను ఒకటి పుట్టింటి వారికి, రెండవది అత్తవారింటికి ప్రతీకాత్మకంగా రెండు గృహాల వారిని ఒకటిగా చేసే విధంగా, ఇరువురి గృహాలలో ఉండేటటువంటి వారి అందరినీ రక్షించే విధంగా, రెండు కుటుంబాలలో ఉండే వారికి ఒకటిగా ఆధారంగా మారే విధంగా ఈ స్వామి చేత ఆ అమ్మవారి మెడలో అలంకరింపజేయడమే ఇలా మనం చూచేటటువంటి మంగళసూత్ర ధారణ. అలా చెప్పే ఆ శ్లోకం కూడా మాంగళ్యతంతునానేనా లోకరక్షణ హేతునా, మనకందరికీ ప్రతీకాత్మకంగా నిర్వహించేటటువంటి ఈ క్రతువులో లోకాలన్నింటినీ కూడా రక్షించే విధంగా జగజ్జనని నీవు తల్లివి కనుక నీవు అమ్మగా లోకాలలో ఉండే సమస్త జీవకోటిని రక్షించవలసినది అనే సంకల్పంతో ఇలా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేస్తూ తదుపరి మాలాధారణ, ఆ వధూవరులు ఇరువురు పరస్పరం పుష్పమాలికల చేత అలంకరించుకోవడం లేదా అర్చకులు అలంకరించడం వివాహ సంప్రదాయం. ప్రపంచంలో పరమాద్భుతంగా ఉండేటటువంటి విధానం, మహా సంస్కారాలలో ఒకటిగా చెప్పబడిన విధానం, 48 సంస్కారాలలో 13వ సంస్కారం వివాహ విధి. వివాహం అంటే ఏదో విశేషంగా వహించడం అని అంటారు, కానీ వివాహం అయిన తర్వాత సంతానం పొందడం అన్నీ కూడా ఒక క్రమంగా అనుకున్నప్పుడు ఈ వధువులో, ఈ వరుడిలో లోకాలన్నింటినీ కాపాడేటటువంటి జగద్రక్షణగా ఉండేటటువంటి తల్లిదండ్రులను మనం దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాయై అనంతరం పశవో మే, అనంతరం యజ్ఞో మే, చివరగా 4వది శ్రియో మే కామ సమృద్ధ్యత, కామో దాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిష. ఇటువంటి మంత్రాలన్నీ అర్చకులు అక్కడ చెబుతూ ఉంటారు. మన గృహాలలో కూడా ఇలా అక్షతారోపణ, తలంబ్రాలు పోసుకునే సమయంలో కేవలం బియ్యమే వినియోగించాలి. ప్రాంతీయ ఆచారాన్ని అనుసరించి తెల్ల బియ్యం కావచ్చు, పసుపు కలిపిన బియ్యం కావచ్చు, కానీ బియ్యమే వినియోగించాలి. ఇది ప్రమాణం. ఇది కాకుండా ప్లాస్టిక్ పూసలు మరింకేవో వినియోగించడం ఇది అనాచారం అవుతుంది. ప్రపంచానికి ధర్మాన్ని బోధించే సనాతన ధర్మానికి విరుద్ధమవుతుంది. వివాహం అంటే సంతానం పొందడం, పాడి పశువులను పంటలను పొందడం, యజ్ఞయాగాది కర్తవ్యులను ఆచరించడం, ప్రపంచానికి శ్రేయస్సు కలగాలి అని కోరుకోవడం. ప్రజాజైకామ సమృద్ధ్యత ఇది మొదట. అలాగే పశవో మే కామ సమృద్ధ్యత ఇది రెండవది. యజ్ఞో మే కామ సమృద్ధ్యత ఇది మూడవది.
శ్రియో మే కామ సమర్థ్యతాం. ఇది 4వది. ఇలా అక్షింతలను ఒకరి శిరస్సు పైన మరి ఒకరు విరజిమ్మడంలో అవి అక్షింతలు. వడ్ల గింజలో బియ్యపు గింజ, ఆ బియ్యపు గింజ పొరలో ఉన్నంతకాలం తిరిగి పుట్టేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఆ పొర తొలగగానే బియ్యపు గింజగా రూపు పొందిన అనంతరం తిరిగి జన్మించేటటువంటి నియమాన్ని కోల్పోతుంది. మనం కూడా ఈ దేహాన్ని ధరించిన అనంతరం అజ్ఞానం అనే పొరలు ఆవరించి ఉన్న కారణం చేత మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ మరణిస్తున్నాం. పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఈ పొరలు తొలగించుకోవాలి. నేను, నాది అనే మమకారాన్ని, అహంకారాన్ని తొలగించుకోవాలి. అవే పొరలు తొలగించుకోవడం అంటే. అలా తొలగించుకోబడిన పొర, తొలగించబడినటువంటి ఆ బియ్యపు గింజకు పసుపు తాటించినట్లయితే అది విరగదు, ధర్మభ్రష్టం కలగదు. ఈ సంకల్పంతో మనకందరికీ ప్రతీకాత్మకంగా ఆ పరమాత్ముడి శిరస్సు పైన అలంకరింపజేసినటువంటి ఈ తలంబరాలన్నీ మనందరికీ ప్రతీక. కోటాను కోట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులందరి మనస్సులు కూడా అక్షింతలుగా, పుష్పాలుగా మారి స్వామిని సేవించుకున్నట్లుగా మనం భావన చేస్తే మన మనస్సులన్నీ కూడా ఆనందంతో హర్షపులకితం అవుతాయి. స్వామిని స్మరిస్తే చాలు ఆనందం కలుగుతుంది. లక్ష్మీరమణ గోవిందా గోవింద. తలంబ్రాలలో ముత్యాల తలంబ్రాలు వినియోగించడం శాస్త్ర సమ్మతం కనుక మంచి ముత్యాలను సమర్పించడం ఆర్ష ఋషి ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి యాదగిరీశ్వరి సమక్షంలో నిర్వహించేటటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవం ఇక చివరి ఘట్టం ఏర్పాటు చేసే నిమిత్తమై అర్చకులు ఏర్పాటు చేస్తున్నారు. అదే మహా నైవేద్య నివర్పణ. నమస్కారం చేద్దాం, యాదగిరీశ్వరుడిని స్మరించుకుందాం. యాదగిరివాస లక్ష్మీ నరసింహరమణ గోవిందా గోవిందా. అసురఘ్నమింద్ర సఖం సత్స్వబృహద్యశో నావమివారుహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్యం మనసా చతార్క్ష్యం ప్రయతపాణి శరణం ప్రపద్యే స్వస్తి సంబాధే శ్వభయం నో అస్తు. ఓం వషట్టే దేవ షట్వషట్టే విష్ణో విష్ణో దేవ షట్వషట్టే విష్ణో దే విష్ణో విష్ణో దే దే విష్ణవాస ఆసో విష్ణో దే దే విష్ణవాస విష్ణవాస ఆసో విష్ణో విష్ణవాస ఆగృణోమి గృణోమ్యాసో విష్ణో విష్ణవాస ఆగృణోమి విష్ణో ఇది విష్ణో ఆస ఆగృణోమి గృణోమ్యాస ఆస ఆగృణోమి తత్తత్ గృణోమ్యాస ఆస ఆగృణోమి తత్ ఆగృణోమి గృణోమి తత్తత్ గృణోమి గృణోమి తన్మే మే తత్ గృణోమి గృణోమి తన్మే తన్మే మే తత్తన్మే జుషస్వ జుషస్వ మే తత్తన్మే జుషస్వ మే జుషస్వ జుషస్వ మే జుషస్వ శిపివిష్ట శిపివిష్ట జుషస్వ మే జుషస్వ శిపివిష్ట జుషస్వ శిపివిష్ట శిపివిష్ట జుషస్వ జుషస్వ శిపివిష్ట హవ్యం హవ్యం శిపివిష్ట జుషస్వ జుషస్వ శిపివిష్ట హవ్యం శిపివిష్ట హవ్యం హవ్యం శిపివిష్ట శిపివిష్ట హవ్యం శిపివిష్టేతి శిపివిష్ట హవ్యమితి హవ్యం వర్ధन्तు త్వా వర్ధन्तు వర్ధन्तు త్వా సుష్టుతయః సుష్టుతయస్త్వా వర్ధन्तు వర్ధन्तు త్వా సుష్టుతయాః త్వా సుష్టుతయః సుష్టుతయస్త్వా త్వా సుష్టుతయో గిరో గిరః సుష్టుతయస్త్వా త్వా సుష్టుతయో గిరాః సుష్టుతయో గిరో గిరః సుష్టుతయః సుష్టుతయో గిరో మే మే గిరః సుష్టుతయః సుష్టుతయో గిరో మే సుస్తుతయ ఇది సుస్తుతయాః గిరో మే మే గిరో నరసింహుడిని స్మరించుకుందాం. 1, 2 అని కాకుండా స్వామిని తలచుకుంటే చదవని వాడజ్ఞుండగు చదివిన సతసద్వివేక చతురత కలుగున్ అనేటటువంటి సంప్రదాయాన్ని అనుసరించి స్వామిని స్మరించుకుందాం. స్వామిని జయ జయ శ్రీ నృసింహ సురారాత్యహంకార హం ప్రపత్తేభ సింహ నిరం హస్తమస్సాదు సంకీర్తితాహ్వా దిజిహ్వా విరాడ్భూషణ బ్రహ్మముఖ్యామరాధీర కోటీశ కోటీ స్ఫురద్రత్న కోటీ వినూత్న ప్రభా భాసమానాంఘ్రిరాజీవ. 1, 2 అని కాదు, ఆ స్వామిని స్మరించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. యస్యస్తగౌ సఖ్యభావిథా
प्रहोत्रे भूर्यं वचोऽग्रजे भरता बृहदो विपाञ्जोटिगमुषि बिभ्रते न भेदसे अग्नेत्री देवाजिधात्री शतस्थातिस्रस्ते जिह्वारजातपूर्वीः तिस्र उडे धनुवो देववाधा ताभिर्न पाहि गिरो अप्रजुच्छन् संवाङ्गर्मणा समिषाहिनो मेन्द्रा विष्णो अपसस्फारे अस्याम् जग्जल्द्रविढन्दधत्तपरिष्ठैर्नः पतिभिः पारयन्ताम् उपाजिज्ञधुर्न पराजितेन पराजिज्ञे कदरश्च नैनोः इन्द्रश्च वृष्णो यदपस्पृधेतान् त्रेतासहस्रं विददैरजेताम् त्रेन्द्रोगौषितपजातवेदस्तिस्रात् ऋषदस्ते अग्ने ताभिर्देवानामवायक्षि विद्वानथाय यजमानाय शिञ्जोः अग्निस्त्रीणि त्रिधातोऽङ्गाक्षेति विदधा कविः सत्रीगौरे गादशागो विहा यक्षश्च विप्रयच्छनो विप्रोधोतः परिष्कृतः न बन्धामन्यगे सभे इन्द्राविष्टो जगौहिदाश्यम्बरस्य नवपुरो नवतिञ्जष्टधिष्ठम् शतं वर्जिनः सहस्रम् च साखगो हठो अप्रत्यसुरस्य वीरान् उत माता वैजमन्वभेन नवेत्वा जहति पुत्रदेवाः अथा ब्रवीत् पुत्रमिन्द्रो हरिष्यन् सखे विष्णो विधरम् विक्रमस्व संज्ञानम् विज्ञानम् प्रज्ञानम् जानदभिजानतो सङ्कल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपगुप्तम् क्लुप्तम् श्रेयोऽवसीय आयत्सम्भोगम् भोगम् चित्रः केतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्भागस्तेजस्वानाटभग्गस्तपन्नभितपन्नो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः वेदये गृणानाहव्यदादये विहोदा सत्सिवरिषे ॐ देवी अभीष्टाय आपो भवन्तु पीतये शय्यारभिस्रावन्तु नः राजाधिराजाय प्रसञ्जधाहिने नमो भयं वै श्रवणाय कुर्महे सभे कामाय मह्यौ कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः वेधरल्निर्भवति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति सोऽत्रजोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ वज्रनखाय विद्महे दीक्षितकृष्णाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् पर्याप्त्यानन्दराजाय सर्वस्तोमोदिरात्र उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयते यो वेदाम् ब्रह्मणो वेदा अमृतेनामृताम्बुरीम् तस्मै ब्रह्म च ब्रह्मा च आजुक्ते प्रजान् ददोः भागधेजेनैवैनम् प्रणयति ब्राह्मण आरुषे जमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः स
सर्वाभिदेवैदं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गे तये देता एव देवता प्रीणाति पर्याप्त्यानन्दरायाय सर्वस्तोमोदिरात्रौ तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य सिद्ध्यै सर्वमेव तेनात्रोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतं दीर्घमायुर्मरदयेन वर्धयन्ति शतमेनमेव शतमानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्नेयशस्यसे ममर्पयेन्द्रावतीमिमदते अयं मूर्धा परमेष्टि सुवत्सा समानन उत्तमश्लोकास्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनेऽध्यायते यस्येवं विदुषो अग्निहोत्रं जिह्वति पौषेण एवं वेद शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते भक्ताय सर्वाभीष्टप्रदायिने पूर्णशैलाद्रिवासाय श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलं नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मङ्गलानां निवासाय यादाद्रीशाय मङ्गलम् नित्याय निरवध्याय भवशालिने श्रीनृसिंहाय मङ्गलम् बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्तधनोजायै गोदायै नित्यमङ्गलम् बद्धगङ्गणपाणये विष्णुचित्तधनोजायै गोदायै नित्यमङ्गलम् लक्ष्मीनारसिंहस्वामी गोविंद गोविन्द नृసింహ భగవానికి जय శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2 సెల్ నంబర్స్ 7981356374 96180 34138